భగవాన్ రమణుల హృదయం నుండి ఈ భూమిపైకి జారువారినటువంటి అరుణాచల అక్షరమణమాల అనేటటువంటి స్తోత్ర రూపమైన జ్ఞాన గంగని ఆమెను చేస్తున్నటువంటి కార్యక్రమం యొక్క 4వ రోజులో ప్రవేశిస్తే మన రోజున కుట్ర అనే దాని గురించి 19వ దిగుట కుట్ర ఎంత చెప్పవచ్చు గుణముగ పాలించు గురురూపమై వెలుగు అరుణాచల. భగవాన్ రమణులు అనగా బ్రాహ్మణ స్వామి దక్షిణామూర్తిగా పరమశివుడిని దానికి ఆనాడు ఎలాగైతే కనక సనందాదులను అనుగ్రహించడానికి స్వామి గురురూపం దాల్చారో అట్టి గురురూపం దాల్చి తనని బాధిస్తున్నటువంటి ఈ కుట్ర అంతటినీ కూడా నశింపజేసి తనకి అవసరమైనటువంటి గుణాలతో తనని అలంకరించమని జ్ఞాన గుణాలు. జ్ఞానం రావాలి అంటే జ్ఞాన గుణాలు రావాలి. 13వ అధ్యాయంలో స్వామి గీతలో చెప్పాడు అమానిత్వమదం చేస్తుంది కనుక ఆయా జ్ఞాన గుణాలతో తనని అలంకరించమని ఇక్కడ ప్రార్థిస్తూ ఇవన్నీ చేయాలంటే ఏది మంచో ఏది చెడో చెప్పాలంటే గురువే చెప్పాలి. గురువు అందుకే వ్యవహార దృష్టితో ముందు తల్లిని గురువు అని చెప్తారు. ఇలా ఉండద్దు, ఇలా చెయ్యి, ఇలా ఉండదు, ఇలా తర్వాత తండ్రి. ఇంట్లో ఉన్నంతకాలం వాడి క్షేమం గురించి ఆలోచించే తల్లి. ఇంట్లోనే ఉంటే ఎక్కడ కుదురుతుంది? గమ్ముని దాటుకుని ఆలోచించుకుని చదువుకోవాలి, విద్య నేర్చుకోవాలి. అందువల్ల ఏ విద్యలోకి వెళ్ళాలి, దేనిలోకి వెళ్ళకూడదు అనేది నిర్ణయించే తండ్రి. అటు పిమ్మట ఈ రెండు కూడా వ్యవహార కోణాల నుంచి ఆలోచిస్తే వ్యవహార ప్రపంచం ఒకటే కాదు, పారమార్థికం కూడా ఒకటి. కనుక వీడు అదృష్టం బాగుండి అవతల వైపు దృష్టి తిరిగితే ఆ దిశలో వాడిని తీర్చిదిద్దడానికి గురువు గారు జీవితంలో ప్రవేశిస్తారు. గురువు అనగానే ఆధ్యాత్మిక విద్య అని చెప్పాలి. అధ్యాత్మ విద్య విజ్ఞానం అంటాడు స్వామి గీతలో. అందువల్ల దాన్ని పరావిద్య అంటారు, ఆత్మ విద్య. మిగతావన్నీ కూడా అపరా విద్యలు. ఏవైతే కొత్త పోషణ కోసం ఉదర పోషణార్థం వీటినైతే అవలంబిస్తున్నాము వాటి అన్నింటినీ కూడా అపరా విద్యలు అనాల్సి వస్తుంది. వాటికి కూడా ఆయా నిపుణులు అది మనకు చెప్తే వాటి పరంగా జ్ఞానం పెంచుకుంటూ వచ్చాం. కానీ ఏ ఇతరమైన విద్య నేర్చుకున్నా సరే అసంతృప్తి అనేటటువంటి దానిలోంచి విడుదల రావటం లేదు. కనుక ఈ అసంతృప్తి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించడానికి మనిషికి ఆధ్యాత్మిక జ్ఞానం అనేటటువంటిది అత్యవసరమయ్యేది. అసంతృప్తి తీరినా తీరకపోయినా సావు అనేది ఒక అసంతృప్తి వస్తుంది కనుక మీద ఆమె జ్ఞానం కలిగిందా లేదా అనేది మృత్యు ఒకటి చూడదు. దాని కాలంలో చూస్తుంది. ఉన్న అసంతృప్తికి తోడు మృత్యు ఒకటి. మృత్యు ఎవరికి ఇష్టం కాదు ఎవరికి. కానీ ఏదో నాడు మనకంటూ కేటాయింపు కూడా ఒక రోజు వస్తుంది. రోజు క్యాలెండర్ తిప్పుతుంటాం కానీ ఒకరోజు క్యాలెండర్ తిప్పడానికి ఉండం ఈ దేశం. అందువల్ల క్యాలెండర్ ఏడాది మొదలు కొనిస్తున్నాం కనుక తిప్పేదాకా మమ్మల్ని ఉంచండి అంటే తిప్పడానికి ఇంట్లో రుణాలు సరిపోతారు, మమ్మల్ని బయలుదేరండి అని చెప్తారు. క్యాలెండర్ రోజు కొనుక్కోవచ్చు అనుకోండి. తిరుమల దేవస్థానం ప్రింట్ చేస్తుంటాం, మనం కొనుక్కోవచ్చు 5 రూపాయలు పెట్టి. కానీ ఒకరోజు తిప్పడానికి ఉండం మనం. అదొకటి అర్థం చేసుకుని సరిపోతుంది. కనుక ఆ రోజు వచ్చేలోపే అజ్ఞానానికి ఫస్ట్ పలకాలి. కనుక ఆ అసంతృప్తి పరిష్కారం ఏంటో చెప్పడానికి గురువు గారు జీవితంలో ప్రవేశిస్తారు. దానికి ఏ లక్షణాలు అవలంబించాలి, ఆ యొక్క దృష్టికోణాన్ని సవరించి ఎక్కడ నేను తప్పుగా ఆలోచిస్తున్నాను, ఎక్కడ నేను సరిగా ఆలోచించాలి. ఇదంతా కూడా కుట్రమంతయ్య కూర్చుని దగ్గర ఉంది. కుట్ర అంటే నా యొక్క తప్పుడు దృష్టి, తప్పుడు ఆలోచన. వాస్తవానికి కుట్ర బయట ఉందంటాను కానీ నా ఆలోచన విధానం దగ్గర ఉంది. కనుక దీన్ని తర్వాత దాంతో సమన్వయించి చెప్తే సరిపోతుంది. నిన్న జ్ఞానపరమైనటువంటి ఆలోచన చేసి కుట్ర అనే దానికి జ్ఞానపరమైన అవగాహన చెప్పుకున్నాం. ఎందుకంటే స్తోత్రం రాసినైనా సామాన్యుడు కాదు, అసామాన్యుడు. కనుక స్తోత్రం రాసిన వ్యక్తి బట్టి ఆయా పదాలకు అర్థం పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. ఏ సామాన్యులో రాస్తే ఒక రకమైన అర్థం చెప్పుకోవచ్చు. అంత మేరకే అర్థం చెప్పుకుని మంచి గుణాలు చెడ్డ గుణాలు అంత మేరకే అర్థం చెప్పుకుంటే భగవాన్ రమణులు సంతోషించారు. అందువల్ల నిన్న విశేషార్థం చెప్పుకున్నాం. కుట్ర అంటే సత్యం కాకపోయినా సత్యంలా కనిపిస్తున్న జగత్తే పెద్ద కుట్ర. అసలు మనిషి తప్పు ఎందుకు చేస్తాడు? జగత్తు సత్యవంతుని కారణం. రాత్రి కళలో ఎందుకు హత్య చేస్తాం? ఆ కళ నిజం అనుకున్నాను నేను తప్పకుండా. కానీ అక్కడ 100 మంది హత్య చేస్తాం.
కళ్ళ ఉండగా 100 మందిని చంపి ఆ కళే కొనసాగితే కనుక జైల్లో పెట్టారు. అదృష్టవశాత్తు తెలివి వచ్చింది కనుక ఇంకా బాగుంది. కానీ ఆ కళ ప్రపంచమే నడిస్తే కనుక అక్కడ మాత్రం మనం అక్కడ ఉన్నటువంటి నియమాల ప్రకారం దోషి ఏదో శిక్ష విధింపబడేవారు. సత్యం అనుకున్నాం కాబట్టి అక్కడ హత్య చేస్తాం. సత్యం అనుకోకపోతే సహకారం. అది సత్సమయంలో ఎంత సత్యం అనిపిస్తుందో ఇది కూడా దీని సమయంలో అంతే సత్యం అనిపిస్తుంది. స్వకాలే సత్యవద్భాతి. స్వప్నం దాని సమయంలో సత్యంగా కనిపిస్తుంది. ప్రబోధే మెలకు రాగానే అసత్యవత్ భవే. అది అసత్యం అని తేలుతుంది. ఇది అసత్యం తేలుతుంది కానీ అసత్యం. ఎందుకంటే ఇది డ్యూరేషన్ ఎక్కువ. ఇది కళలో కళ. ఇది పెద్ద కళలో చిన్న కళ. పెద్ద కళలో చిన్న కళ కనుక చిన్న కళ నుంచి వేరం పైకి వచ్చేస్తున్నాం. పెద్ద కళ 80 ఏళ్ళు 70 ఏళ్ళు కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ కొద్దిగా బుద్ధిలో విశ్లేషణ చేస్తే ఇది కూడా మిథ్య అని తెలుస్తుంది. మిథ్యాలు తేలడానికి ఒకటే ప్రమాణం. స్వప్నం నడుస్తున్న సమయంలో ఇది కనుక అక్కడ ఉంటే దీనిలో మనకున్న వనరులు అక్కడ వాడుతుంది. ఇక్కడ 2 ఇళ్ళు ఉన్న వాళ్ళని అక్కడ ఇల్లు లేకుండా ప్లాట్ఫామ్ మీద ఉన్నవాళ్ళు ఈ ఇళ్ళు అక్కడికి రావు. ఇక్కడ ధనం ఉన్నవాళ్ళని అక్కడ శిక్ష చేసుకుంటున్నారు. ఇక్కడ జ్ఞానం ప్రబోధిస్తున్నాం, అక్కడ అజ్ఞానంతో కొట్టుకుంటాడు. పూర్తిగా విరుద్ధంగా వస్తాయి. అటువంటి సమయంలో ఇక్కడ ఇంట్లో హాయిగా ఫ్యాన్ కింద పడుకున్న వాళ్ళని అక్కడ సింహం నోట్లో పడబోతున్నవాడు. 2 విరుద్ధాలు. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సత్యం అయితే అక్కడ తప్పకుండా ఇది కొనసాగాలి. కొనసాగకుండా ఒక దగ్గర ఆగిపోతే అది సత్యంగా కనిపించినా సత్యం. ఒక అవస్థే పరిమితం అయిపోయింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కనుక ఇది ఇదే అదే. కాబట్టి దాని స్వప్న ప్రపంచం అని దాని వేరే పేరుతో చెప్పాల్సి వస్తుంది. కానీ మళ్ళీ రాగానే ఇదేదో కొనసాగుతున్నట్టుగా ఇదే ఉన్నట్టుగా దీనిలోనే మనం ఉన్నట్టుగా ఒక భ్రాంతిలో పడిపోయి ముందుకు పరిశీలించే దృష్టి ఉన్నవాడు ఇది కూడా స్వప్నం అని తెలుసు. స్వప్నం అని తెలిసి లేకుండా పోదు కానీ మన బుద్ధిలో లేకుండా పోదు. సమస్య బుద్ధి దగ్గర ఉంది, బయట లేదు. కనుక ఇది ప్రపంచం పైన ప్రపంచం సత్యం అనే బుద్ధిలో ఉంది. కనుక గురువు వచ్చి మార్చవలసిన బుద్ధినే కానీ శరీరాన్ని కాదు. శరీరంలో ఎక్కడ సమస్య లేదు. ఇవన్నీ సత్యం కాకపోయినా సత్యం అనేటటువంటి పాడు ఆలోచన బుద్ధిలో. కనుక అది పోవాలంటే గుణముగా పాలించు. ఏది సత్యమో ఏది సత్యం కాదో తమరు చెప్పాలి. ఏది తెలిస్తే సత్యం ఏదో తెలిస్తే సత్యానికి సంబంధించిన గుణాలు మనలో వృద్ధి చెందుతుంది. లేదా సత్యం కాని వాటిని సత్యం అనుకునే భ్రాంతి పెరిగింది. ఈ భ్రాంతి పెరగగానే కుట్ర తయారైంది. ప్రపంచ సత్యం అనుకున్నాము, మనసు ఇంకా ఏ రకమైన కర్మ చేయడానికైనా సిద్ధమైంది. అక్కడే మనిషిని ఒక మృగంగా మార్చేది ఈ ప్రపంచం సత్యం అనుకునే భావన. సత్యం కాదని తెలిస్తే దానికోసం వాడు ఒక క్షణం కూడా వేస్తాడు. ఆచార్య వారు వేస్తుంటారా? ఆయన సమయం కాదా? ఆయన జీవితం కాదా? కానీ ఇది సత్యం కాదని బుద్ధి ఆయన నిండా ఉంటుంది. కనుక ప్రపంచం సత్యం అనుకున్నంతకాలం పరమేశ్వరుడు వచ్చినా బుద్ధి జ్ఞానం పట్టించలేదు. ఆయన పట్టించవలసిన జ్ఞానం కూడా ఈ జ్ఞానం. కనుక ఆ స్థాయిలోకి వెళ్ళి ఆ మూలంలోకి వెళ్ళి చెప్పినప్పుడు కుట్ర అంటే ఏదైతే ఉందో సత్యం కానికి సత్యంగా కనిపిస్తుంది, అలా కనిపించడానికి కుట్ర. అదొక్కటి కనుక మనం దీని దగ్గర సత్యం అనుకున్నావా ఇంకా మనల్ని దీని నుంచి బయటకు లాగడానికి ఎవరి యొక్క తరం కాదు. ఇది చెప్పినా ముందుకెళ్ళి అలా వెళ్ళిపోతుంది భ్రాంతి. అందువల్ల నువ్వే ఆపాలి కనుక. ఎందుకంటే ఇది నీ జాలము అనే మాట ఉన్నారు. ఇదంతా నీ మాయాజాలం కనుక. మాయ అంటే ఏంటంటే సత్యం కాదని సత్యంలో చూపించదు. ఇది మాయ యొక్క ప్రధాన లక్ష్యం. కనుక ఇది సత్యంలా కనిపిస్తుంది కనుక నీ మాయ యొక్క ప్రభావం తగ్గించుకుంటూ వస్తే ఇది సత్యం కాదు. అప్పుడు నాలోంచి ఇంకా ప్రపంచం ఎడల ఏదో ప్రపంచంలో శాంతి ఉందనుకున్నంతకాలం మనిషి పాపమే చేస్తాడు. పాపానికి ప్రేరేపించేది ప్రపంచంలో శాంతి ఉందనేటువంటి అవలక్షణం. మనం పాపిని శిక్షిస్తాం కానీ వాళ్ళు పాపాన్ని బయట తీసే ప్రయత్నం చేయట్లేదు. ఏముంది వాడి చేసిన పాపాన్ని వాడు శిక్ష చేస్తే బుద్ధి గడపోతుంది. ప్రపంచంలో శాంతి ఉందనుకుంటున్నాను వాడు పాపం చేయకుండా ఉండలేడు. ఎందుకంటే వాడు కావాల్సిన శాంతి సుఖం అది పద్ధతిగా వెళితే అందట్లేదు. అందువల్ల ఏం చేయాలి? చేయకుండా చేయడంలో ధర్మం ప్రకారం వాడు దొరికిపోతున్నాడు. అంత మేరకే వాడు బుద్ధి ఎక్కడ మారుతుంది. బుద్ధి మారకుండానే పోతున్నాడు. బుద్ధి లేకుండా పుడుతున్నాడు. మళ్ళీ వచ్చేస్తున్నాడు మళ్ళీ ఎక్కడికి. మనకు అంత ఇంత అర్థమైంది. అలా వెళ్ళి ఇలా వస్తున్నారు ఇంకా కర్కశంగా మారుతారు. కనుక ఏం చేయాలంటే వాడి బుద్ధి మార్చాలి.
బుద్ధికి భారంగా మారడానికి ఎవరైనా సిద్ధమే కానీ బుద్ధి భారాలు తగ్గించడానికి ఒక గురువుకే సాధ్యం. అందువల్ల గురు రూపమై వేరు బోధ బుద్ధికి భారం తగ్గించింది. ప్రపంచంలో శాంతి ఉందనేది ప్రపంచం మొత్తం నెత్తిమి పెట్టుకోవడం అంత భారం. అదొక్కటి లేకపోతేనా క్షణంలో పక్కన పెడతాను. స్వప్న ప్రపంచాన్ని వదిలేదా అంతే, ఇది కూడా అంతే. ఈ రెండింటిలో ఏముంది? అది ఉన్న చోట ఇది లేదు, ఇది ఉన్న చోట అది లేదు. రెండింటిలో నేనున్నాను. ఈ దేహం అక్కడ లేదు, ఆ దేహం ఎక్కడ లేదు. అయిపోయింది, మొత్తం మిథ్యలా చూస్తుంది. ఇది నన్ను ఇంకా ఆడించేది ఏముంది? ఈ భ్రాంతి మిగిలిందా? ప్రపంచం బొంగరంలా చెప్పుకుంటుంది. ఇంకా ఆగిన బొంగరం అది 80 వచ్చినా 90 వచ్చినా పైగా పరిగెడుతుంటాడు. ఈ బొంగరాలను ఆపడానికి గురువు గారు రావాలి. మరి ఆయన పైన బొంగరాలు ఆపడమే కనుక ఈ కుట్ర అంతా కూడా కుట్ర అన్నదానికి నిర్వచనం అంత లోతుకి వెళ్ళి చెప్పుకున్నాం. దాని కొనసాగింపుగా మహర్షి మళ్ళీ చెప్తున్నారు. పూచి వాల్గన్నుల కోతబడక కృప చేసి నన్ను చేరి కావు అరుణాచల. కుట్ర యొక్క విధానాలు వివరిస్తున్నారు. పూచి వాల్గన్నుల అంటే చూపులు బాగానే ఉంటాయి, హృదయం మాత్రం కర్కశంగా ఉండే లక్షణాలు. కుట్ర ఇక్కడ మహర్షి ఒకలా చెప్పారు కానీ ఒక విధంగా 4 రకాలుగా మనమే కుట్ర జరుగుతుంది. వాస్తవానికి ఇది మనమే జరుగుతుంది కుట్ర అంటాం కానీ కుట్రకి అవగాహన లేకుండా మనమే దారి తీసుకుంటున్నాం. ఇక్కడ ఒకటి చెప్పారు, అంటే నమ్మించి మోసగించేవాళ్ళు. వాళ్ళు చూస్తే లోపల చూస్తే హృదయం పదునైన కత్తిలా ఉంటుంది, చూపులు మాత్రం ఆకర్షణీయంగా ఉంటుంది. మనకు చూపే ప్రధానం కనుక ఆ చూపులోకి ఆ కర్కశత్వాన్ని రానివ్వరు, పైకి లోపల అడ్డు పెట్టుకుంటాం, నమ్ముతాం. నమ్మిన తర్వాత సరైన సమయం చూసి మనకు క్షవరం చేయాలి. కనుక అటువంటి ఏదో ఒకరిద్దరు కాదు, జనరల్గా మనం అనగానే ఒకరు ఇద్దరు అనుకుంటాం. మా వాళ్ళ వల్ల 10 లక్షలు నష్టపోయి 50 లక్షలు నష్టపోయాం కాదు. ప్రపంచంలో అందరూ ఈ కేటగిరీలో చెప్పుకుంటాం. అందువల్ల ఇటువంటి చూపు గలవారు ఎవరైతే ఉన్నారో అటువంటి అంటే వంచకులు, అటువంటి వాళ్ళ యొక్క చెడ్డ వలలో వాళ్ళ వల వేస్తారు. లేటు పడడం కోసం వేటగాడ వల వేసినట్టుగా తెలియకుండా ఒక వేసినటువంటి వలలు ఏవైతే ఉన్నాయో ఆ వలలో చిక్కు పడకుండా, ఎందుకంటే నా బుద్ధి వాళ్ళని నమ్మకుండా బుద్ధిలో నువ్వు కూర్చుని వీళ్ళ నమ్మకం ముందు జ్ఞానం కలిగి ఎందుకులే వాళ్ళతో అని ఆ మాత్రం ఆగితేనే పర్వాలేదు. అలా కాకుండా ఇంకా స్నేహం పేరుతో కొనసాగితే ప్రమాదాలు దారితీస్తుంది కనుక ఈ చెడ్డ వలలో పడి చిక్కిపోకుండా కోతబడక మళ్ళీ ఈ యొక్క కృప, ఈ దయ అంటే దయ ఎన్ని రకాల పనులు చేయాలో ప్రతి విపదలో కూడా ఆయన యొక్క దయ తన ఎడల చేయవలసినటువంటి పనులన్నీ కూడా చెప్తారు. అంతకుముందు ఏమైనా పంచేంద్రియ ఫలులు అని అంటారు, ఇంద్రియాల విషయాలు పడిపోకుండా. ఇప్పుడు బాహ్యంలో ఎవరైతే ఇలా నమ్మకస్తులుగా ఉండి ద్రోహం చేస్తున్నారో వాళ్ళ వల్ల పడిపోకుండా నువ్వు నన్ను కరుణతో చూడవలసింది అని ఒక మాట. కుట్ర గురించి ఒక మాట చెప్పుకుని ముందుకు వెళ్ళిపోతాం. భగవంతుడు చేసిన కుట్ర ఎలా ఉందంటే, ఆయన కుట్ర వినోదం కోసమే చేశానని చెప్పాడు. ఆచార్య వారు చెప్పుకున్నారు శివానందరావు. క్రీడాత్మకం ప్రజెస్తి పిల్లవాడి చేతిలో నిజమే 500 రూపాయల నోటు ఉందనుకోండి, తండ్రి ఏదో నేర్పించాను, కొద్దిగా జ్ఞానం లేదు కనుక ఆ 500 నోటు నిజమైన 500 నోటు కాస్త తీసుకుంది. తెల్లది 1000 రూపాయల నోటు చేతిలో పెడితే వాడు రంగు చూసి దాంతో ఆడుకుంటుంటాడు. నిజమైన 500 నోటు తండ్రికి ఇచ్చాడు, ఇప్పుడు 1000 రూపాయల నోటు సెలవు కనుక ఆ చేతిలో పెడతాడు. వాడు చింపించినా పర్వాలేదు, ఈ చింపిస్తే విలువ ఉంది. అందుకే ఇది లాగేసుకుని ఈ 1000 రూపాయల నోటుతో ఆడుకుంటే వాడు ఆడ కొనసాగిస్తాడు. అది పుచ్చుకున్నాక ఆయన గారు ఆవిడ గారితో నవ్వుతాడు, వీడు వెర్రివాడు. జ్ఞానం లేదు ఆ సమయంలో. అలా పరమాత్మ ఏం చేశాడంటే ఈయన గారు చేసిన ఆత్మజ్ఞానం అనే సంపదను దూరం చేసి ఎందుకు పనికిరాని ప్రపంచాన్ని ముందు పెట్టి ఆడుకుంటారా దీంతో తెగాడిస్తున్నాం అలా లేస్తే మా పని ఏముందండి తెలిసే కదా. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి వస్తువులో ఒక అవలక్షణాన్ని పెట్టాడు పరమాత్మ. ప్రతి వస్తువుకి అనిత్యత్వము అనే అవలక్షణం. అనిత్యత్వము ఏది ఎంతో కాలం నిలబడి పెద్ద ఉదాహరణ చేయాలి. ఇంకా రెండవది శాంతి నిస్తానని మోసం చేసే లక్షణం పెట్టాడు. ప్రతి దాంట్లో ఉంది. దీనికి ఎవరు ఎగ్జంప్షన్ ఏం కాదు. ఎవరు ఒక భక్తుడు గురించి విన్నాను. ఆ భక్తుడు ఇంకొక స్నేహితుడు ఏదో విషయం మాట్లాడుకుంటాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి భక్తుడు. ఏదో ఆయన గారు ఏదో జోక్ చేస్తుంటాడు. మొత్తం ఏదో 2-3 సార్లు ఏదో నవ్వు కొనసాగుతుంది. కొంచెం
ఎక్కువగా నవ్విన తర్వాత క్షణంగా నవ్వాపిస్తుంది. ఒక బెంగాలీ క్షణంగా నవ్వాపిచ్చి ఏ నవ్వాపిస్తావు అని అడగానే నేను ఇదే పనిగా నవ్వుతున్నాను అనుకో, నన్ను చూసి లోకం మోసపోతుంది. నేను ఇంకో 2 నిమిషాల్లో నవ్వు ఆపేస్తాను, వాడు చోట ఈ నవ్వుతున్న క్షణం చూస్తాను, చూసి అడుగుతారు అబ్బా వీడేదో ఆనందంగా ఉన్నాడు. నేను ఎంత ఆనందంగా నాకు నేను వాడిని బాగు చేయలేదో వాడిని నన్ను బాగు చేయగలదు, కానీ వాడిని మోసం చేయకుండా ఉంటే జరుగుతుంది. నువ్వు ఇప్పుడు నన్ను నవ్వించింది ఏదో ఒక కారణం వల్ల వచ్చిన నవ్వు, సహజమే నవ్వు కాదు. ఏదో విషయం చెప్పో దానివల్ల ఏదో ఒక ప్రేరణ వల్ల నవ్వు వచ్చింది, స్పందన. ఇది 2 క్షణాలు ఆపేస్తాను. నువ్వు ఇంకోసారి అదే విషయం చెప్తే నవ్వు రాదు. ఒకసారి వస్తుంది ఏదైనా సరే ప్రపంచంలో నవ్వు, రెండుసారి రాదు. అప్పుడు ఇంకో కొత్త విషయం. మనకి ఎప్పుడు కూడా కొత్తదనం కావాలి, న్యూ ఫ్లేవర్స్ కావాలి. ఇప్పుడు ఓల్డ్ ఫ్లేవర్స్ అని లాభం లేదు. నిత్యం నూతనత్వం ఎక్కడ తీసుకొస్తాం? త్యాగాడు పరమాత్మ. అందుకే ఇంట్లో విసిగిపోతున్నాం, అదే కూర అంటారు. అందుకే నీకేమో లేదు, కొత్తలు కలిపితే ముందు రోగాలు పడుతుంది. ఆ పెళ్ళైనప్పటి నుంచి ఆ కూరలే 4 నేర్చుకున్నాం, 4 ఇక్కడ నేర్చుకుని మొత్తం 8 తిప్పుతుండడంత బాబులో ఇక్కడే చెప్తే ఇది చేయగలం. 3 పేరుకి లేకుండా 3 కలిపితే మన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి. అందువల్ల వద్దుకోవాలంతే, కానీ మనకు కావాల్సిన ఫ్లేవర్స్ ప్రపంచం ఇవ్వలేదు. అందువల్ల నేను నవ్వి వాడిని మోసం చేశాను, వాడిని నమ్మించిపోతాడు అని అంత జాగ్రత్తగా. వాడి నవ్వు చూసి వాడు మోసపోడు, అది వేరే సంగతి. కానీ వీడు నవ్వు చూసి వాడు మోసపోకుండా ఉన్నాడు కదా, అది ఒక బెంగాలీ సొత్తు. ఎందుకంటే మోసం చేసే లక్షణాన్ని ప్రతి వస్తువులో పరమాత్మ. ఎలాగైతే 1000 రూపాయల నోటు చేతిలో పెట్టి 500 నోటును ఆగిస్తున్నాడో, వినోదించాడో ఆ పిల్లవాడి యొక్క అజ్ఞానాన్ని చూసి, అలాగే ప్రపంచాన్ని ముందు పెట్టి ఆత్మజ్ఞానమైన సంపదను దూరం చేసి ప్రపంచాన్ని ముందు పెట్టి పరమాత్మ వినోదిస్తున్నాడు. అదొక వినోదం. ఈ వినోదం ఆయన కాస్త సరైన వినోదంగా మారాలంటే ఎవరికో జ్ఞానం కలిగి, వీడికి కొంచెం వయసు వచ్చిన తర్వాత నోట్లు మారుతుంది కదా, 2 కాకుండా కొంచెం పెద్ద అయితే. ఆ విధంగానే జ్ఞానంలో ఎదిగితే అప్పుడు తెలుస్తుంది ఈ జగత్తులో ఉన్నటువంటి వాటిలో లోకం శోకహతంక సమస్తం ఆచారాలు. ఆయన పోల్చేసారు లోకం ఏమిటో, అనిత్యం సుఖం లోకం. లోకంలో శాంతి ఉందని కూడా ఎటువంటిదనిట, ఎండమావిలో ఉన్న నీటిలోంచి పుట్టిన తామర పువ్వులు అంటే శాంతి. ఎండమావిలో నీరు, అందులో తామర పువ్వు పుట్టింది, అది పోషించుకొని దేవుడు పెట్టద్దామని. ఎండమావి, నీరు, తామర పువ్వు ఎంత సత్యమో లోకంలో శాంతి ఉందనుకో. ఈ జ్ఞానం కలిగితేనో పెద్దగా జ్ఞానం కలిగింది అనుకో, తండ్రి ఏదో వినోదాన్ని మోసం చేశాడు. సపోజ్ వీడు ఇంకోటి విషయంలో మోసపోలేదు మన తండ్రి, నాన్న వాడు ఎవడో 500 నోట్లు లాక్కోపోయి 1000 రూపాయలు వస్తుంటే 1000 రూపాయలు మొన్నే కదా చెల్లడం మానేసి అని చెప్పి 500 నోట్లు ఇవ్వకుండా తెచ్చిస్తానంటే ఇంట్లో తండ్రి సపోజ్ జ్ఞానం బాగా పనిచేసింది. ఏమో 500 ఇచ్చి వేయబడిపోతుంది ఇంటికి. ఈయనైతే వినోదం కోసం ఆడాడు పిల్లవాడు. లోకంలో మోసపోకుండా ఇంటికి తన డబ్బు పట్టుకెళ్ళి డబ్బు జాగ్రత్త పట్టుకొస్తే తండ్రి సంతోషిస్తాడు లేదా వాడి జ్ఞానం చూస్తే. అలాగే ఈ ప్రపంచం ఏమిటో పోల్చి నువ్వు ఒక్కలేదు, నాకు నువ్వే కావాలి, ప్రపంచం ఒక్కలే అన్న వాడిని పరమాత్మ ఎత్తు దొరుకుతుంది. ఆ ముచ్చట ఇప్పట్లో కాదు, ముచ్చట పడకండి, టైం పడుతుంది. అందువల్ల ఎందుకంటే ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కుట్ర 4 రకాలు. మన మీద కుట్ర 4 రకాలు జరుగుతుంది. ఇక్కడ ఒకటి చెప్పారు, నమ్మించి మోసగించేవాడు. ఇది వేరే కుట్ర అని అర్థమైపోతుంది. దీన్ని పెద్దగా ఏమి సైకాలజీ ఎక్కదు. కానీ ఇంకో రకాల 3 రకాల కుట్రలు ఉన్నాయి. మనకి ఎవరికైనా 4 రకాల సంబంధాలు ఉంటాయి ప్రపంచంలో. 4 రకాల వాళ్ళు విలుదు నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎలాగుతుంది. పాపం కొంతమంది సహాయం చేద్దామని చేయలేని వాళ్ళు మన దగ్గర ఉంటారు. మాకుంటే మీకు అప్పిద్దాం, మాకుంటే మీకు అప్పిద్దాం, లేదా మాకుంటే సహాయం చేద్దాం అంటుంటారు. మనకు కూడా ఉంటారు, చేయలేని స్థితిలో ఉంటారు. వీళ్ళో రకం. 3వ రకం, మనకి సహాయం చేస్తూ 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 ఏదో కారణంతో ఆపేస్తారు. చేస్తున్న సహాయాన్ని ఆపేసేవాళ్ళకి ఉంటుంది. ఏమిటో తెలియదు, వాడు ఏ బుద్ధి పుడుతుందో మనమే కదా, మనతో ఇంకా కొనసాగరు స్నేహం. వాళ్ళ ద్వారా చాలా సహాయాలు అందుకున్నాం, కానీ చేస్తున్న సహాయాన్ని జాగ్రత్త పడుకోండి. సహాయం చేస్తాం పేరుతో మోసగించేవాళ్ళు, సహాయం చేద్దామన్న శక్తి లేని వాళ్ళు, చేస్తున్న సహాయాన్ని ఆపేసేవాళ్ళు. ఇంకా తర్వాత సహాయం చేస్తూ 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 దేహంలో ఉండకుండా పోయారు. మనకు అనుకూలంగానే ఉంటారు, కానీ వాళ్ళ సేవలు మనకు అందకుండా మృత్యు వడ్డొస్తుంది. ఇంకా దేహంలో వడ్డింది అవకాశం. ఈ 4 రకాలు ఎవరికైనా ఉంటారు. ఈ 4 రకాలుగా కూడా కుట్రే జరుగుతుంది మనకి. కారణం ఒకటి, నా సుఖాన్ని గనక ప్రపంచమే
నిర్ణయించేటట్లయితే చాలా గొప్ప వాక్యం ఇది. మాకు చాలా 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 100 తులాల విలువైన వాక్యం. నా సుఖాన్ని ప్రపంచమే గనక నిర్ణయించేటట్లయితే నేను ఎప్పుడూ ప్రపంచంలో సుఖపడే అవకాశం ఉంది. నా సుఖాన్ని మరొకటి గనక నిర్ణయించేటట్లయితే నేను ఎప్పుడూ సుఖం పొందే సమస్య లేదు. కానీ వాళ్ళందరూ మన సుఖం అయితే నిర్ణయించవలసిన లోకమే. లోకం అంటే ఇంట్లో వాళ్ళు కూడా లోకం. నా సుఖం ఇతరుల మీద ఆధారపడింది. వాళ్ళ ప్రవర్తన నా మీద ప్రభావం చూపిస్తుంది. సో నేను సుఖంగా ఉండడం అనేది నిర్ణయించవలసిన ఎవరు ఎదుర్కొండేవాళ్ళు, నేను కానివాడు. వాళ్ళ ప్రవర్తనే కావచ్చు, వాళ్ళ సంపాదనే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది నన్ను ప్రభావితం చేస్తుంది. అందువల్ల నేను సుఖపడాలి ఏదైనా అన్నాక వాళ్ళ దగ్గర సంతకం తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు ప్రతి వాళ్ళకి అందరూ బాగుంటే ఎప్పుడో క్షణం సుఖం. అంటే నేను బాగుండాలంటే ఎంతమంది బాగుండాలి. ఎందుకంటే అర్జునుడు కథ వస్తుంది వాడు మహాభారతం. ఇంత భగవద్గీత విన్నవాడు ఎంత పెంట పెట్టాడు. కనుక నా యొక్క నేను సుఖపడడం అనేది నిర్ణయించవలసిన ప్రపంచం అయితే మనం సుఖపడే అవకాశం లేదు. ప్రపంచం ఇప్పుడు ఒకలా ఉండదు. ఒక అర్థం కావాలి. ప్రపంచం ఒకలా, ఇంట్లో వాళ్ళందరూ ఒకలా కనిపిస్తారు కానీ ఇప్పుడు ఒకలా ఉండదు. లోపల చాలా మారుతుంది. మన దేహాలు మారుతున్నట్టు కనిపించదు కానీ దేహాలు మారుతున్నాయి. ఇంట్లో నిత్యం చూస్తున్నాం కనుక వాళ్ళేనండి అంటాం. అంటే పుట్టినప్పటి నుంచి వాళ్లే కదా. రూపమేమో కనిపిస్తున్న రూపంలో మార్పులు, స్వరూపంలో మార్పులు అనేవి. కనుక వాళ్ళ ప్రవర్తన వాళ్ళ జీవితాల్లో వచ్చే సన్నివేశాలు కనుక నా సుఖాన్ని దూరం చేసేటట్టయితే ఇప్పుడు నా సుఖం వాళ్ళ చేతుల్లో ఉంది. ఆఫీసులు వెళ్తే ఆఫీస్ మేనేజర్ చేతిలో ఉంది, పక్కింటి వాడి చేతుల్లో, పైంటి వాడి చేతుల్లో, పనిమంది చేతుల్లో ఉంది. ఎంతమంది ఇప్పుడు నా సుఖం ఎంతమంది ఆధారపడుతుంది. నా సుఖాన్ని వాళ్లే నిర్ణయించేటట్టయితే ఇంకెప్పుడే సుఖపడే అవకాశం. ఈ మాట జరిగేస్తే అట్నుంచి మనం అవకాశం ఇస్తేనే ఎవడైనా మనల్ని దుఃఖ పెట్టగలడు. లేదా మన హృదయంలో ఎంటర్ అయ్యేదాం. వేదాంతం అంటే శక్తి సైకాలజీ. అంతసేపు ఆత్మ ఆత్మ అనాత్మ ఆత్మ అన్నది బేస్ వేదాంతంలో. నిత్యం జీవితం అనుభవిస్తున్నటువంటి నిత్య జీవితం అనుభవిస్తున్న సన్నివేశాలు ఏవైతున్నాయి వాటి నుంచి మనస్సు రాళ్ల దెబ్బలు తింటున్నప్పుడు ఇది ఆత్మని పట్టుకోలేదు. ఆత్మ అందువల్ల సైకాలజీ చిక్కు దాన్ని ఈ ప్రపంచంలోనే ఈ వలలో నుంచి బయటకు లాగాలి. ప్రపంచ భ్రాంతి తగ్గించే మాటలే ఎక్కువ చెప్పాలి ఈ కాలం ప్రజలు. అప్పుడు ముందు సుఖపడుతుంది ఉన్న జీవన పరిస్థితుల మీద. అప్పుడు దాన్ని ఆత్మ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రయోజనం మహావాక్యం గురించి చెప్పచ్చు. ప్రపంచ భ్రాంతి మిగిలిన వాడికి ఏం చెప్తున్నారు. అందువల్ల తెల్లవారితే నా సుఖం వీళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడిందని నేను 1,00,000 కోరికలు పెట్టి పడుకుంటున్నాను. ఇంకా నాకేమిటొస్తుంది అంటే ఇంతమంది నాకు అనుకూలం ఎక్కడ అవుతారు. అంటే నన్ను దుఃఖపెట్టే అవకాశం నేనే వాళ్ళకి ఇస్తున్నాను. కానీ ఏమంటానో వాళ్ళని దుఃఖపెట్టాడు. నేను తలుపు తీస్తే హృదయంలోకి వచ్చాడా, నేను తలుపు తీసుకోవడానికి వెళ్ళాడా, నన్ను పెట్టుకోరా అని చెప్పాడు పరమాత్మ. ఎవరిని పెడితే వాడిని పెట్టుకోదని ప్రపంచంలో వాళ్ళని పెట్టింది నీ హృదయంలో పెట్టుకోవడం కాదు. అలా ఉండేది బయట. ఎక్కువ విషయం బాహ్యం వృద్ధ ప్రాణి అని చెప్పి కదా మహర్షి. విషయం బాహ్యంలో ఉంచండి, దాన్ని ఎవరు పెడుతున్నాడు లోపల. ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయారండి. గెంటే ప్రయత్నమే అన్ని తెలిసి మా అప్పారాగారు అంటుంటారు. చాలా సన్నివేశాలు జ్ఞాపకం వస్తారు నాకు. అన్ని తెలిసి పంపులు మునిగిపోయారు. పర్వాలేదు, ఎదురు రోజు తోడుంటే క్షణంలో ఖాళీ అయిపోయింది. ఇక మీద దాన్ని ఫిలప్ చేయకుండా ఉండి ఆపితే ఇది ఎక్కడ కూడా వెళ్ళదు. వెళ్ళంది ఏం కాదు, వెళ్ళింది కాబట్టి అందరికీ వెళ్ళింది. అవగాహన, ఒక జ్ఞానం అన్నది ఒక కణిక, అగ్ని కణిక. లోపలికి వెళ్ళిందే మంట పెట్టారు. కనుక నేనిచ్చే అవకాశమే దుఃఖానికి అవతల వాడిని దుఃఖపెట్టడానికి అవకాశం. అభిమన్యుడు దేహం విడిచి అక్కడ ఉన్నాడు. అర్జునుడు పరమాత్మ విధాత అనే విషయాన్ని అర్థమైంది. ఎందుకంటే భగవద్గీత బోధించాడు, విశ్వరూపం చూపించాడు. ఆ జ్ఞానం ఏం పోలేదు. ఆ జ్ఞానం ఉంది కాబట్టి యుద్ధం పద్ధతిగా చేశాడు. 11వ రోజు నాడు అభిమన్యుడు కాస్త 12వ రోజు నాడు అభిమన్యుడు వెళ్ళిపోయాడు. సరే అక్కడ ఉంది ఆ ప్రయత్నం కాదు. అందరినీ ఏమనలేదు కానీ పరమాత్మనే ముంచేవాడు. ఎందుకంటే ఆయన గారి యొక్క మృత్యువుకి వీడి మృత్యువుకి నువ్వే కాదు. పరమాత్మ చాలా వరకు చూశాడు. భక్తుడు కాబట్టి మాట్లాడు. ఆయన ఒక్క మాట అన్నాడు, నీ తోటి వ్యక్తిగా సానుభూతి వ్యక్తం చేయగలను. బావగా ఇంకో స్నేహితుడే. నీ కొడుకు నీకెక్కువేమో, విధాతకి ఎక్కువ కాదు. నన్ను విధాతను గుర్తించావు కనుక విధాతగా నీ కొడుకు నాకు ఎక్కువే. ఈ యుద్ధంలో ఇప్పటిదాకా ఎంతో మంది కొడుకులు పోయారు, ఎంతో మంది తండ్రులు పోయారు, ఎంతో మంది బంధువులు పోయారు. నీ వాడొక్కడే పోవడం కాదు.
కనుక సానుభూతి చెప్పగలను తోటి వ్యక్తిగా, విధాతగా మాత్రం కర్మఫలం మార్చలేను. ఆ విషయంలో నేను హెల్ప్ లేదు. నీకు గురువుగా సాయం చేయమంటే చేస్తాను, చేశారు యుద్ధం ప్రారంభం. నీకోసం ఇంతమంది సైన్యాన్ని కాస్త ఆపి వాళ్ళ ప్రారంభాన్ని అలా అది పెట్టి కాలచక్రాన్ని ఆపి గంటన్నర సేపు ఎవరికి ఒంటికి స్పృహ లేకుండా చేసి భగవద్గీత చెప్తే ఎంత వినొచ్చిన తర్వాత నేను విధాత జ్ఞాపకం ఉంది, అక్కడ దాకా వ్యాని ఉంది, మళ్ళీ ఏమన్నా పట్టుకుపోయావంటావా? నీకు ఇంత విలువైన పుత్రులు ఇచ్చినవాడు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? లేదే. మరి ఆ థ్యాంక్స్ చెప్పినప్పుడు పట్టుకుపోయడానికి కంప్లైంట్ చేస్తావు. నీకు గురువుగా సాయం చేస్తాను కావాలంటే, స్నేహితుడుగా కావాలంటే కార్యక్రమాలు నడిపిస్తాను, ఇంకా ముందు నడిపిస్తాను. ఇప్పుడు ఈ ప్రారంభం గౌరవే కాదు, సుభద్ర అది దుఃఖపడాలి. భార్య ఉత్తర పుట్టబోయే పరీక్షణ మహారాజు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది కలిపి దుఃఖం. నీ ఎప్పటి కోసం ఎగ్జామ్షన్ ఎలా ఇస్తాను ఇంతమందికి అవకాశం లేదు. కానీ వాళ్ళకి సుభద్రకి అన్నగా కావాలంటే సాయం చేయగలను. పూరిలో రథయాత్రలో పక్కన రథం పెట్టుకుని ఆమె నడిపించగలను కావాలని. నేను ఒక్కనే కాదు, మొత్తం ఇద్దరు అన్నదమ్ములు అప్పచెల్లెలు మధ్యలో పెట్టుకుని పెద్దన్న గారికి తాళధ్వజం, చెల్లెలు గారికి దర్పదళం, ఈయన గారికి నందిఘోష్, 3 రథాలు పెట్టుకుని హాయిగా ఆవిడ రథయాత్ర చేయించగలను. కానీ కొడుకుని పెట్టింది. మీరు నన్ను ఏ రూపంగా అయినా సరే సాయం అడగండి, చేస్తాను. కర్మఫల ప్రదాతగా మాత్రం ఇబ్బంది పెట్టండి. నా కర్మఫలాన్ని మార్చు అని అడిగే స్థాయి భక్తిలో ఉండిపోకు. నా పని నేను చేసుకుని అర్జున. ఇంకొక మాట చెప్తాను అర్జున, ఎప్పుడు కూడా అవతల వాళ్ళు సానుభూతి చూపించవలసిన అవసరం నీ జీవితంలో ఎప్పుడు తెచ్చుకోకుండా. సానుభూతికి అలవాటు పడ్డాం అనుకో, తెల్లాలేస్తే ఎవడు ఇంటికి చూస్తాడని అది మళ్ళీ మనసు ఆధారపడిపోతుంది. మళ్ళీ అక్కడ గ్రూపులు కడతాం. నీపై సానుభూతి చూపించవలసిన అవసరం ఎప్పుడు తెచ్చుకోకూడదు. జీవితంలో పరిస్థితులు ఈ విధంగా ఉంటే సుఖపడతాను అనుకున్నవాడు ఎప్పటికీ సుఖపడేటట్టున. జీవితం ఎలా ఉన్నా సుఖపడగలిగేటటువంటి నేర్పరితమే ఆధ్యాత్మికం. ఎవరి జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదు, కానీ బుద్ధి మాత్రం ప్రయత్నిస్తే స్థిరంగా ఉంటుంది. ఆధ్యాత్మికం అంటే అది. ఆధ్యాత్మికం అంటే ఇది గుట్లు పెట్టడం, హడావుళ్ళు హంగామాలు చెందడాలు కావు. జీవిత స్పష్టత. కనుక నీకెంతో ఆధ్యాత్మిక నేర్పాను, కానీ మొత్తం మీద అది కాస్త దెబ్బతింది ఆ జ్ఞానం అంతా. నువ్వు మళ్ళీ ఇప్పుడు నా మీద పోయి మాటల రూపంగా దాడి చేస్తున్నావు అనగానే అర్జునుడు కాస్త సేనా ధర్మపరుడు, ధర్మాత్ముడు, తన తప్పు దాన్ని తెలుసుకున్నవాడు. యుద్ధం ప్రారంభంలో చెప్పావు కదా, ఈ యుద్ధ సమయం కారణంగా నేను చాలా విషయాలు మర్చిపోయాను, నన్ను క్షమించు, మళ్ళీ నాకు వేదాంతం బోధిస్తావా అని. ఈ పని చేస్తాను కావాలి అని మళ్ళీ ఉత్తరగీత చెప్పాడు. భగవద్గీత కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ కావాలంటే చెప్తాను. ఈ విధంగా ఏ రకమైన సహాయం చేస్తాను కావాలి. నేను శత్రువుగా కూడా సహాయం చేస్తాను అర్జున. నా చేతులు అందరూ చచ్చిపోయారు అనుకుంటున్నారు కదా, మోక్షం ఇచ్చేది చెప్తాను. ఏదో కౌన్సిల్ లోకాన్ని చంపించాను. నాలాంటి మంచి శత్రువు కూడా ఎక్కడ ఉండదు. మోక్షం ఇచ్చే మంచి శత్రువు ఎక్కడ ఉంటారు? నా చేతిలో చనిపోయిన వాళ్ళందరూ నా ధామాన్ని పొందారు, అది తెలుస్తారు. నేను అన్ని పాత్రలో మంచివాడిని. కర్మకుల ప్రదాత పాత్ర మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. నా పని నన్ను చేసుకొని నా కాళ్ళలో అడ్డుపడకు, విషయం చేసుకో. ఏమి అర్జునుడు అలాగా అభిమన్యుడి మీద ఆధారపడింది. ఇది ఎదురువాడి మీద ఆధారపడింది. తను కూడా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. నాన్నకు అనుకూలంగా ఉందామన్నా విధాత దూరం చేస్తుంది. 4వ కేటగిరీలో ఈ 3 రకాలు. కుట్ర అంటే మనసుని గాయపరిచి లేదని కుట్ర. ఈ 4 రకాలు ఎక్కడొకటి దెబ్బతింటూ ఉంటుంది. మళ్ళొక్కసారి చెప్తా ముందుకు వెళ్తాం. మించి మోసగించేవాడు కుట్ర అన్నీ వచ్చేస్తాను. కానీ మన కూడా ఉంటారు, పాపం సాయం చేయలేమంటుంటారు. వాళ్ళు మనసులో మూల పెట్టుకుని ఉంచుకుంటారు. ఏమో ₹7 కలిసి ఇప్పుడు ఉపయోగపడతాడు. ఎందుకంటే అర్థబలం లేక అంగబలం కూడా ఉండాలి. అంటే ఇలా మనసు లోపలికి వెళ్ళిపోతున్నారు ఎంతమంది. రేపు వాళ్ళు మరో విధంగా మారితే మనసు తట్టుకోలేకపోతుంది. మనసులో వెళ్ళిపోయిన వాళ్ళకి ఖాళీగా ఉండరు. మన మనసులో ఒకరిని పెట్టుకున్నామంటే వాళ్ళకి అంటే మనం సుఖపడాలా లేదా అన్నది వాళ్ళకి ఇచ్చే ఆప్షన్. ఇప్పుడు అంతా మరీ బాగా చెప్తున్నాం. మన తిండి మనం తింటామా, మన ఆభరణ మనం పెట్టుకుంటాం, మనం సుఖపడేది వాడే నిర్ణయించాలి. వాడు ఎప్పుడు సుఖపడతాడు? మనందరినీ ప్రపంచం సుఖపడేది ఎవరు? సైకాలజీ అక్కడికి వెళితే కానీ మనసుకి రిలీఫ్ రాదు. ఈ మాట అర్థమైతే నేను సుఖపడ్డా అవతలవాడిని ఆధారపడిందా ఇది ఒక్క అర్థమైతే ఇంట్లో పిల్లవాడు తప్పు మార్గంలో వెళ్తున్నాడు, తండ్రిగా వాడిని సరే వాదించు, మారకపోతే ఇది వాడికి రావద్దు, ఇది నాకు రావద్దు. ముందు మనకి రిలీఫ్ రావాలి. రేపు తర్వాత వాడు ఏ కంట పెట్టినా మనం ఎదుర్కోవాలిగా. వ్యవహార ప్రపంచం ఒకటి ఉంది.
దాని పరంగా మనం వాడు ఏం చేసినా సరే మనం తట్టుకోవాలంటే ముందు నాకు శక్తి ఉండాలి. నా శక్తి మాటలతో రావాలి, కానీ నేను ఇంకోటి ఏది చేసినా సరే చెప్తాం, దానివల్ల కష్టం చెప్తాం, సుఖం చెప్తాం, అని చెప్తాం, కానీ వాడు విననివ్వని ప్రారంభం అసలు జీవిత కష్టం అర్థమైతే ముందు నాకు రిలీఫ్ అవుతుంది. ఆ తర్వాత ఏమో నాలో వచ్చిన మార్పు కూడా మారచ్చు, మారకపోవచ్చు. ముందు నేను భక్తుడు, నాలో భక్తులు పోకుండా ఉంటాడు. ఆవిడ అంటుంటుంది, ఏడు వాడు అలాగా నానా పనులు చేస్తున్నా మీరు ఇలా భక్తి చేసుకుంటారండి. నాలో భక్తుడికి వాడికి సంబంధం, దేహం వాడికి తండ్రి, నాలో భక్తుడు వాడికి తండ్రి. అదొకటి నేను మధ్యలో అంటే నేను ఇంకో అరగంట పూజ పెంచుతాను వాడిని చెప్తాను. మాట అన్నావు కాబట్టి అరగంట పెంచుతాను పూజ వాడిని. నాకు శాంతి ఇవ్వాల్సిన వాడు వీడు, ఆడేవాడు ప్రవాహంలో వచ్చాడు, ప్రవాహంలో ఈ వైరాగ్యం ఉండాలి. మాట మార్చుకున్నాం, వైరాగ్యం మార్చవేనా మనం బాగుంటాం. అందువల్ల మన సేఫ్టీ మనం చూసుకోవాలి. నేను వాడి జడగొట్టింది నేను కాదు. అందరి పిల్లలు అందరి తండ్రులు ఎలా చూస్తారో నేను అలాగే పెంచాను. వాడే నేను పాడైపోయినట్టు వాడు చేయగలరా, వాడు బాగుపడి నేను చేయగలను. నా పరిమితులు నాకు తెలుసు కనుక అపరిమితులు నాకు తెలియదు. అందుకోసమే పూజ తమ ఊరుకోండి, కాస్త ఇడ్లీ తయారు చేయండి అని చెప్పి ఆవిడకి డ్యూటీ పెట్టేస్తాయి. అంతే, ఎక్కడికక్కడ మనిషిని అలా ఎదుర్కొండ పెట్టాలి. ఎవరిని లోపల రానిచ్చినా మన సుఖాన్ని శాసించేది వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా? అందువల్ల ఇదంతా కూడా కుక్కరలోకి వెళుతుంది. మనసు మీద గాయాలు పడేటటువంటి సన్నివేశాలు కనుక అందంగా కనిపించినా లేదని అందంగానే కనిపిస్తాయి. కూడా ఉండి సహాయం చేస్తానన్న వాళ్ళు, సహాయం చేస్తూ అర్పించేవాళ్ళు ఎందుకు అర్పించారో తెలియదు. వాళ్ళ బుద్ధి ఎందుకు మారింది అర్థం కాదు. వాళ్ళు మన గురించి వాళ్ళు ఎవరికి ఏం చెప్తారో తెలియదు. ఇంకా అలాగే ఆలోచిస్తాం, అదొకటి ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏదో తరహాలో ఆలోచింపబడతారు. సరే, ఇక జీవితంలో మధ్యలోంచి అమాంతంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా గాయపెడుతుంటారు, వాళ్ళ ఆలోచన ఇలా గాయపడుతుండదైనా మనసుకి ఇంకేదో స్వాంతం వద్దా, ఆనందం వద్దా. అందువల్ల అందంగా కనిపించి గాయపరుస్తున్న విషయాలంటే ఇవన్నీ నాలుగో వస్తాయి. అందువల్ల వీటి చేత ఆ హృదయం కోతపడుతుంది కనుక వీటి వలలో పడకుండా నా శాంతిని నిర్ణయించే అధికారం నేను వాటికి ఇవ్వకుండా ఉండే విధంగా నువ్వు అనుగ్రహించారు. నాకు తెలియదు, నా శాంతి నువ్వు నిర్ణయించాలి. వీళ్ళెవరు మనుషులు, వీళ్ళ పరిమితులు నాకు అర్థం కావాలి, నా పరిమితులు నాకు అర్థం కావాలి. ఈ రెండో అర్థమైతే జీవితం. నందనవనం అంటే ఎక్కడ ఉంది, బృందావనం అంటే ఎక్కడ ఉంది, సరేనా అని మహర్షి అక్కడ తన వినతి చెప్తూ ఇక్కడి నుంచి మరి ఎంత చేసిన వాడు ఇన్ని రకాలుగా ఇన్ని విషయ రూపాలుగా వంచిస్తున్నారు కదా. అంటే ఆ ముందు దాంతో ప్రార్థన అయితే చేశారు, కానీ ఓ మాట అనేకపోతే ఉక్రోషం పెరిగిపోతే మాట బయటకు వచ్చేస్తుంది. అలా మహర్షికి ప్రార్థన చేసిన మరుక్షణంలోనే, కరుణతో దయచూపు అనుగ్రహించిన మరుక్షణంలోనే లోపల ఉక్రోషం కాస్త వంచక అనే పరంచి వంచక వేడియున్ కొంచెము కరగవే అభయమని చేలుమా అరుణాచలం. అంటే నేను చేస్తున్నటువంటి ప్రార్థనకి రాళ్లైనా కరిగిపోతాయి. రాళ్లైనా కరిగిపోయేటటువంటి ఇంతగానే ప్రార్థన చేస్తున్నాను, ఒకడు వంచకుండా నువ్వు కరగటం లేదు. రాళ్లే కరిగిపోతాయంటే కరుణా సముద్రుడు నువ్వు కరగద్దా, కానీ నువ్వు కరగట్లేదు. అంటే కరిగే స్వభావం నీకు చెప్పాం కదా 17 చూపుతుంది కరుణా సముద్రమా. కనుక నీలో లోపల కరుణ ఉంది, బయటకు ఏం చూపిస్తున్నావు, స్పందన లేనట్టుగా ఉన్నావు. ఇది మంచిది కాదా? అది మంచిది. ఒకటి లోపల పెట్టుకుని బయటకి ఇంకోటి చూపిస్తున్న వంచన. నువ్వు లోపల ఎవరివి? కరుణా సముద్రమా. కాబట్టే కృపా చేసి నన్ను అలా అడుగుతూ వస్తున్నావు. ఇప్పుడు పైకో స్పందన లేకుండా ఉన్నావు. కొంచెగా వేడియున్ అంటే ఎంత వేడినా సరే కొంచెము కరగాలి. ఏ ఒక ఇంత కూడా స్పందించవా. స్పందించే శక్తి అనంతమైన శక్తి నీ దగ్గర ఉంది. చాలా మంది భక్తుల విషయంలో స్పందించారు. ఇంత ప్రార్థన చేస్తుంది, ప్రార్థనకి దేవత స్పందిస్తుంది. ప్రార్థన స్పందించే వాళ్ళని దేవత అంటారు. అందువల్ల నువ్వు కొంచెమైనా సరే కరగకుండా కరిగే స్వభావం లోపలున్నా దాన్ని ఆపుకుని బయటకు ఏదో ఏమి అర్థం కాని వాళ్ళగా, ఏదో ఒక రకమైనటువంటి మంచివాళ్ళగా, సంబంధం లేని వాళ్ళగా కనిపిస్తున్నావు కదా. నా మీద కొద్దిగా జాలి చూపించట్లేదే. జాలి చూపిస్తున్నారు కదా, జాలి చాలని జాలి. ఏంటా జాలి? అది ఎదుగుతుంటే తెలుస్తుంది సాధన. ఏది రానంత వరకు రాలేదంట, వచ్చిన తర్వాత చాలు. చాలు అన్నది ఎక్కడ వస్తుందంటే పరమాత్మతో ఐక్యం అయ్యాక. ఈలోపు ఎక్కడైనా కొరత ఉండిపోతుంది.
అనంతమైన ఆనందం. అనంతమైన ఆనందం దానికి ఏ ఒకంత తగ్గినా మనిషికి తృప్తిని ఇవ్వడం ప్రపంచం, తృప్తి రాదు. అందువల్ల వాళ్ళు ఆ సమయంలో ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్లో అక్కడి నుంచి పైకి తీసుకెళ్ళచ్చు. అవసరం అనంతమైన ఆనందం. మనకి ఇంత ప్రపంచంలో తిరుగుతున్నది ఎక్కడో ఒక తృప్తి రావాలి కదా, ఎందుకు రావటం లేదు? ప్రపంచం అనంతం కాదు కదా. ప్రపంచం అనంత వస్తువుల సముదాయమే కానీ అనంతం. అనంత వస్తువు అంటే ఒక్కటిగా ఉండేది, గ్యాప్ లేకుండా అంతగా ఉండేది. ప్రపంచం అనంత వస్తువుల సముదాయం. ఒక వస్తువు పోతుందో వస్తువు వస్తుంది, వస్తువు ఉంటుందో వస్తువు పోతుంది, మారిపోతుంది, ఇది మారకుండా ఉంటుంది, రకరకాల మిక్సర్ ఆఫ్ మెనీ థింగ్స్ ప్రపంచం అంటే. అనంత వస్తువు అంటే ఒక్కటిగా ఉంటుంది. కనుక ఆ వస్తువుతో అవసరం ఇది కనిపిస్తున్న దాంతో. ఇది నిత్యం కాదు, నిత్యంలా కనిపిస్తుంది నదిలో నీళ్ళలాగా. నదిలో నీళ్లు నిత్యమా కాదా? దీని ప్రవాహ నిత్యత్వము అంటారు. గోదావరి నదిలో నీళ్లు మనం చూసినప్పుడు ఉన్న నీళ్లు ఇప్పుడు ఉండవు, సముద్రంలో పోతాయి గంట ఒక. ఇప్పుడు తర్వాత వెళ్ళి మనం చూసే నీళ్లు ఇప్పుడు ఎవడో మన గోదావరిలో ఉన్నారనుకోండి. గతంలో మనం గోదావరి వెళ్ళినప్పుడు మనం చూసే వాళ్ళకి కొన్ని నీళ్లు కళ్ళలో పడ్డాయి, మన గంటలో నీళ్లు వచ్చినాయి. ఈ క్షణంలో ఎవడో గోదావరి చూస్తున్నప్పుడు ఆ నీళ్ళు అక్కడ ఉండవు, ప్రవాహంలో వెళ్ళిపోయి ఇప్పుడు వేరే నీళ్లు ఉంటాయి. కానీ వాడు మనం ఒకటే మాట అంటాం, గోదావరి నది చూసేమో. నిజమా? గోదావరి నది మారటం లేదా, అక్కడ మార్పు చెందుతుంది. కానీ గోదావరి మాత్రం గోదావరిలాగా ఉండటం కనిపిస్తుంది. ప్రతిక్షణం మార్పు చెందిపోతున్నా నిత్యంగా కనిపిస్తుందా? దీని ప్రవాహ నిత్యత్వము అంటారు. జగత్తు కూడా ప్రవాహ నిత్యం, శాశ్వతం కాదు, శాశ్వతంగా కనిపిస్తుంది. ఇలాగ అర్జునుడు మాట కూడా అన్నాడు, ఇప్పుడు కానీ జ్ఞాపకం పరమాత్మ, నేను చేసిన తప్పు అంటున్నావు, ఇక్కడ బాగానే ఉంది. నేను విధాతగా ఈ పిల్లవాడిని పెట్టుకుని కూడా తప్పు అంటున్నావు. నేను చేసిన తప్పే, శాశ్వతం కాని దాన్ని శాశ్వతం అనుకోవడం నువ్వు తప్పు కాదు కదా. నేను చేసిన తప్ప ఇది బాగుంది, ఇది బాగుందా? నువ్వు అనుకోవచ్చా శాశ్వతం కాని దాన్ని శాశ్వతం అనుకోవడం తప్పు కాదా, నేను పట్టుకోవడం తప్ప? ఇదర్జున నేను బాగుందా? ఈత విన్నవాడు మాట్లాడేదా? ఇది ప్రసాదుల సినిమాలు అంటారు. అందువల్ల ప్రవాహ నిత్యత్వం అంటే ప్రవాహం. గోదావరి అనేది అంటాం కానీ నిరంతరం మార్పు చెందుతుంది ప్రపంచం కూడా. ప్రపంచం నిజమైన సత్యమైన నిత్యత్వం కాదు, నిత్యత్వంలా కనిపిస్తున్న ఒక క్రమం. కనుక ప్రపంచం వస్తువుల సముదాయం. ఏ వస్తువు ఆ వస్తువే. అందువల్ల ప్రపంచంలో పరిమితులు ఉన్నాయి. ఒక వస్తువును పట్టుకుంటే ఇంకో వస్తువును పట్టుకున్నట్టు కాదు. అందుకే విసిగిపోతున్నాం. ఇంట్లో తిరిగి ఆ గదిలో వస్తువు, ఈ గదిలో వస్తువు, ఈ గదిలో వస్తువు తిరిగిసరిగా అయిపోతుంది. ఇల్లంతా ఒక వస్తువులు పొందితే అన్ని వస్తువులు పొందినట్టు కాదు, మనకి అది కావాలి. ఈరోజు ఇల్లంతా 4 గదులు తిరిగిసరిగా సమస్య అయిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళడం తయారవడం అంటే ఒకటి ఇక్కడ ఉంటుంది, ఒకటి అక్కడ ఉండదు. సుఖీ ప్రపంచం. ఎక్కడికైనా వెళ్ళాలంటే పోవాలి, ఏది లేకపోయినా కొరత, ఏది లేకపోయినా దానికి కావాల్సిన పని అక్కడ అవ్వదు. ఇదే ఇలాగ తిరుగుడు అందుకే దేని వరకు ఇంతగానే పట్టుకుంటే చివరిదాకా ఉండదు, మధ్యలో జారిపోతుంది. నిలబెట్టుకోలేము, అది లేకపోతే నడవదు. ఇదే వస్తు పరిమితులు, నిత్య పరిమితులు. ఈ పరిమితుల మధ్య సుఖపడే అవకాశం లేదు. సుఖపడే పిచ్చి ప్రయత్నం మన దగ్గర ఉంది, చూద్దాం కానివ్వండి. కానీ అవసరం మాత్రం అనంతరం. జ్ఞాత్వా నేహ భూయోన్యత జ్ఞాతవ్యం అవశిష్యతే అంటాడు స్వామి. ఏది పొందితే సమస్తాన్ని పొందినట్టు అవుతుందో ఆ వస్తువే భగవంతుడు. అదే మనం అది ఇక్కడ ఎక్కడా లేదు, ఏది అది కాదు. కనుక అలాగలా ఏదొస్తూ వస్తువులు మారుస్తుంటాం, దేహాలు మారుస్తుంటాం, రకరకాల పోవాలంటే దేనితో పూర్ణత్వం ఉండదు మనిషి. ఇది ముందే అర్థమైతే. అందుకే బ్రతుకుకు సంబంధించిన స్పష్టత బ్రతుకు ప్రారంభంలో ఇవ్వాలి మనిషి. 80లో 70లో కాదు, అక్కడికి 70 80 బ్రతుకు వెళ్ళిపోయింది. బ్రతుకు ప్రారంభంలో బ్రతకబోయే బ్రతుకు యొక్క స్పష్టత ఇస్తే వాడి జీవితం భవ్యంగా మారుతుంది. బ్రతుకులో తృప్తి వచ్చే అవకాశం లేదు. అది తెలిసినప్పుడు తృప్తి ఎటుందో వాడు తిప్పుతాడు అనుకుంటుంది. లేదనుకోండి మనలాగే భ్రమలో పడి జీవిస్తాడు. అదే పుట్టబోయేవాడి వేదాంతం. 5 ఏళ్లవాడు వేదాంతం లోకానికి విలువై నిలిచాడు. అక్కడ అర్థమైపోయింది, బుద్ధిని భగవన్మయం చేస్తుంది తిరిగాడు. తన్మయా నారద చెప్తారు. లేదా ఈ భ్రాంతులతో తిరుగుతుంటాడు భగవంతుడు. అందువల్ల కరుణించే స్వభావం ఉండి కూడా నువ్వు వ్యక్తం చేయట్లేదు కరుణ అంటే అది వంచట వృత్తి. గోపికలు కూడా పరమాత్మతో అన్నారు కదా, ప్రహసితం ప్రియ ప్రేమ వీక్షణం. మాకు నీ పిచ్చి పట్టించు, నీ కవలక విహరణంచతే ధ్యానమంగళ రహసి సంవిధ యా హృది పురుష కుహక. కుహక అంటే పంచ కూడా
నహ మనః శోభయంతి. ప్రియ ప్రహసితం, నీ యొక్క నవ్వు, నీ యొక్క కదలికలు, నీ యొక్క కూర్చోడాలు, నించోడాలు, నీ యొక్క భాషణలు ఇవన్నీ కూడా ధ్యానమంగళం. ఇప్పుడు మనం ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాం అనుకోండి, దాని కనుక ఆయన ధ్యానం చేస్తే పోతాడు. ఆయన మన కదలికలు ధ్యానం చేయకూడదు. ఆయన ధ్యానం చేయాలంటే ధ్యానమూర్తి. మనం అలా ఎదురు తిరుగుతుంటాం కదా, అటు అలా కొంచెం ధ్యానం చేస్తాం. మన దేహాన్ని ధ్యానం చేస్తే ఆయన కూడా ఆయన ధ్యానం చేస్తే, ఆయన దేహాన్ని ధ్యానం చేస్తే పరమాత్మ ఇలా దేవుళ్ళ లేదేమి దొంగతనాలు, ఆటలు, పాటలు వీటిని ధ్యానం చేశారు. ఆయన నవ్వు, మన నవ్వును ధ్యానం చేస్తే ఏదో అవుతారు మొత్తం మీద. ఆయన నవ్వును ధ్యానం చేస్తే ఇది ధ్యానమంగళం, మంగళకరమైన ధ్యానం. అంటే నీ యొక్క సమస్త కదలికలు కృష్ణ మాకు ధ్యానమంగళం, మంగళకరమైన ధ్యానం. నీతో రహస్యంగా మాట్లాడుకున్న సంభాషణలు ఇవన్నీ మా మనసును ముళ్ళు గుర్తున్నాయి. ఇన్ని ముళ్ళ బాధల మధ్య మమ్మల్ని వదిలించి వెళ్ళిపోతావా కుహక వంచకుడా. నహ మనః శోభయంతి, మా మనసుని ఇగో ఇవన్నీ కూడా ముళ్ళలా గుర్తున్నాయి. నీ విరహం ముళ్ళలా గుర్తుంది. మర్చిపోదామా అంటే ధ్యానమంగళం. నచ్చేట ముంచి పోయావు అని వాళ్ళు శుభ్రం శుభాషలు పెట్టారు గోపికా గీతంలో. కాబట్టి పరమాత్మ బయటకు వస్తుంది. అదే వంచగా వేడి కొంచెం తరుగవి అభయమని చేలుమా అంటే నువ్వు ముందు నీ అభయాన్ని నాకు ఇవ్వాలి. ఎందుకంటే భయపడిపోతున్నాను, ఈ దశలో మళ్ళీ జారిపోతానో తెలియదు. జారిపోవడం అనేది ఏ దశలో అయినా జరుగుతుంది. అందుకే నా పుస్తకంలో ఒక మాట రాశాను, 10వ మెట్టి మీద జారిపోయిన వాడికంట 149వ మెట్టి మీద జారిపోయే వాడికి ఎక్కువ ప్రమాదం. 150 మెట్లు అనుకోండి మోక్షానికి, అనుకోండి 10 మీద ఉన్నవాడు జారిపోయినా కొంత మునిగిపోయింది తెలియదు, కొద్దిగా విరుగుతుంది. 149 అది కాబట్టి ప్రహ్లాదుడికి అంత భీతి. 149 మీద ఉండి ఒక పాదం 150లో పెట్టి ఈ పాదం లేపినవాడు ఆ దశలో భయం. పరమాత్మ ఎదురుకుండా ఉన్నా మా దగ్గరే ఉన్నాడు, మాకు ఆ భాగ్యం ఉంది, నా అదృష్టవంతులం అని చెప్పి గోపికి చిన్నపాటి అహంకారం. అదే కాదు మైన్యూ. అదైనా ఎందుకు మోక్షానికి అవరోధం కదా అని చెప్పి స్నానం తగ్గాను. ఆ ఏడిపించే రూపంగా అహంకారం తగ్గింది. అందుకు గోపిగా ఈ పిల్లవాడు ప్రమాదం చేయలేదు. చాలా తెలియదు, బ్రిలియంట్, స్పిరిచువల్ బ్రిలియంట్ ఎవరంటే ప్రహ్లాద్. ఇప్పుడు బ్రిలియన్స్ లోకంలో ఉండొచ్చు, డబ్బు దాచుకోవడం అదే. స్పిరిచువల్ బ్రిలియంట్ ఎక్కడెక్కడ ప్రమాదాలు ఉన్నాయో ముందు తెలుసు. పదం బాగుంది, స్పిరిచువల్ బ్రిలియంట్. అంటే ఎక్కడెక్కడ ప్రమాదం ఉందో ముందే కత్తికెట్టి దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వక ఎవరికంటూ తన తేజస్తో నిలిపినవాడు. కనుక నువ్వు ముందు అభయం ఇస్తే నాకు కాస్త ఒక నిదానం ఏర్పడుతుంది. నీకేం పర్వాలేదు అని అన్నాం అనుకో, తప్పకుండా నేను ముందు కొనసాగాను. కనుక మహర్షి ఇక్కడి నుంచి ఇక్కడ ఈ విధంగా ప్రార్థించి తర్వాత కూడా ఈ విధంగా ఒక తన విషయంలో ఆలస్యం చేయడం అనేటువంటి ఏదైతే ఉంది ప్రార్థన రూపంగా వాళ్ళ యొక్క కర్మల్ని ప్రతిచేస్తారు. ఆ ప్రార్థనలన్నీ కూడా లోకానికి 2 ప్రయోజనాలు, ఉభయకారకం. ఒకటి వీళ్ళ యొక్క పాపం ఖర్చు అవుతుంది, ఏమైనా అవరోధాలు ఉంటాయి. రెండోది లోకానికి కనుక ఆ విధమైనటువంటి ఒక ప్రణాళిక బాగుంది. అందుకని పరాకాష్ఠ తీసుకెళ్ళక వెనక్కి తీసుకొచ్చాడు, కానీ ఆ విరహం భరించలేదు. అందువల్ల ఆ విరహంలోంచి ఈ రకమైనటువంటి మాటలన్నీ వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి అని చెప్పి తర్వాత చాలా లోతైనటువంటి రహస్యమైనటువంటి విపద అడుగుకిచ్చెడు నీదు అకళంకమగు కీర్తి హాని చేయక బ్రోవు మరుణ. అడగకుండానే అడుగుకిచ్చెడు, అడగకుండానే ఇచ్చేటట్టు. ఏమిటిస్తాడు? ఏదో అవసరం ఇస్తాడు కదా. ఇచ్చేడు అన్నారు కానీ ఏదని అనలేదు. కనుక అడుగుకిచ్చెడు నీదు అకళంకమగు కీర్తి హాని చేయక బ్రోవు మరుణాసన. మనకి ఏవేవైతే అవసరాలు ఉన్నాయో అభీష్టాలు, మన అభీష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడగకుండానే తీర్చేటటువంటి దయాస్వరూపుడు. అటువంటి చరిత్ర ఉన్నటువంటి నీకు ఆ చరిత్ర కాస్త ఏమాత్రం కళంకం అవ్వకుండా, అంటే నష్టపడకుండా, ఇప్పటిదాకా చరిత్ర అకళంకంగా ఉంది కనుక అటువంటి కీర్తిని అకళంకమైనటువంటి ఆ కీర్తి నా విషయం కారణంగా, నా కారణంగా చెడిపోకుండా చూసుకోవాలి. ఒక హెచ్చరిక చేస్తుంది. హెచ్చరిక అంటే నాకేమి పర్వాలేదు, ఒక ముందు దాంట్లో అభయం ఇవ్వు అంటున్నారు. ఇప్పుడు ఇలా కాదు, ముందుగా మాట్లాడాలి. మనం ఏదో తగ్గిపోకూడదు. ఆయన దగ్గర ఇంట్లో కూడా తగ్గిపోదు కదా, స్థాయిలో మాట్లాడుతుంది. నేను తగ్గాల
ఇప్పుడు ఆయన భగవంతుడికి నేను భక్తుడు ఇది కదా, ఆయన భగవంతుడు మాత్రమే, నేను భగవంతుడిని కలిగి ఉన్న భక్తుడు కనుక నా స్థాయి ఎక్కువ, మనం తగ్గకూడదు అని చెప్పి ఆయన గారి వైపు నుంచి ఆయన్ని ట్రాప్ చేసే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇక్కడ నీకు చాలా కీర్తి ఉంది లోకంలో, అడగకుండానే అన్ని ఇస్తావు, అడగకుండానే అన్ని ఇచ్చేటటువంటి స్వభావం ఉన్న నీకు ఇటువంటి మచ్చ రాకుండా, కళంకం అంటే మచ్చ, సున్నం చంద్రుడు కూడా మచ్చ ఉంటుంది, ప్రతినాటి చంద్రుడిగా మచ్చ ఉండదు, సున్నం చంద్రుడు మచ్చ ఉంటుంది, ఓడి మచ్చ ఉంటుంది కనుక అటువంటి దానికి హాని చేయకుండా నువ్వు రక్షించాలి. ఇదొక్క దాని కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అడగకుండానే అరుణాచలేశ్వరుడు అని అనుగ్రహిస్తాడు. అన్ని సంగతి ఏమో ముందు మోక్ష సంగతాలు ఆయన దగ్గరికి కావాల్సిన మహర్షి కదా, మనకు కూడా అదే కావాలి అనుకుంటున్నా కదా, ఇంకోటి కావాలా ఎవరు ఏమంటలేదు ఇంత విన తర్వాత మళ్ళీ ఇంకోటి కావాలంటే ఇంక స్తోత్రం అనవసరం. ఈ స్తోత్రం అక్కడ రాజీ పడదు పరమ లక్ష్యాన్ని. వాళ్ళు అన్నం కోసం పాడన్నా ఈయన కోసం జ్ఞానశిక్ష కోసం పాడేది, ఆయన అక్కడ రాజీ పడలేదు. వాళ్ళు అడగకుండానే ఇవ్వడం అంటే ఏదైనా అడగకుండా ఎందుకు ఇస్తాడు ఆయన? ఒకటి ఒక తండ్రిని తీసుకుంటాం, నలుగురు కొడుకులు, ఓ వయసు వచ్చిన తర్వాత ఆస్తి పనిచేయాలి, ఎవరికి? నలుగురికి. ఏ ఐదోవాడికి ఎందుకు పంచడు? కనుక నలుగురే కనుక ఈ జ్ఞానం తండ్రి గారికి ఉంది కనుక ఆ నలుగురిలో కూడా ఎవరైనా ప్రవర్తన బాగుంటుంది, కొంచెం కలవరం పడతాడు వాడి గురించి. ఈ డబ్బు ఇస్తే వాడి గాలితో ఏమవుతుందో ఏమిటో, సినిమా ఉపయోగించుకుంటాడో లేదు, మళ్ళీ వాడి అంతా నష్టపోతాడేమో మొత్తమే. కానీ ఎక్కడొక్కడ సంతకు తప్పదు కనుక జాగ్రత్తలు చెప్పండి. అరుణాచలేశ్వరుడు బ్రహ్మానంద స్వరూపుడు అందే. ఇప్పుడు ఆయన గారు ఆస్తి ఎంతమంది పంచాలి? ఇప్పుడు ఈ స్తోత్రం ఇది మహర్షి భక్తుల కోసం రాశారా, భక్తులు కాని వాళ్ళ కోసం రాశారా, ఎవరి కోసం రాశారు? ఆయన గారు వాట ఎంతమంది పంచాలి? సమస్త జీవకోటి ఆయన పెట్టలేదు. ఇక్కడ భక్తులని కూడా ఏమనలేదు. అక్కడ తర్వాత ఎక్కడ వస్తుంది భక్తులు దాంట్లో, ఇక్కడ మాత్రం భక్తులు అనలేదు. అడగకుండానే ఇచ్చేది. అడగకుండా ఇచ్చేవాడు అంటే అడగడానికి 2 మంది ఉన్నారు, అడిగేవాళ్ళు 2 మంది ఉన్నారు. ఆయన యొక్క సంపద మీద అందరికీ హక్కు ఉంది. ఆ తండ్రి గారి సంపద మీద నలుగురికి ఎలా హక్కు ఉందో, ఆయన ఆనందం ఉందా, ఇంకోటి ఉందా, గొడవ పక్కన పెట్టదా, ఏదైనా ఆయన లేదనే ప్రపంచంలో. లోపల సంకల్పం రాగానే కాదు, సంకల్పం రాకుండానే ఇవ్వాలి. ఇది అడుగకిచ్చేడు అంటే దాని అర్థం అది. సంకల్పం వచ్చాక ఇవ్వడం కాదు, సంకల్పం రాకుండానే నా అవసరం ఆయన గుర్తించి ఇవ్వాలి. ఏమిటి ఇవ్వాలి? వాళ్ళకి ఏది వాళ్ళకి అది ఇవ్వాలి. అభీష్టం ఎవరెవరికి ఏది అవసరం, నీకు అవసరమైంది నాకు కాదు, నాకు ఈ క్షణానికి, తర్వాత ఆ అవసరాలు మాత్రం. అందువల్ల ఎవరెవరి అవసరాలు ఏమిటో వాళ్ళకి అవసరం ఏర్పడక ముందే ఇవ్వాలి. ఇచ్చేవాడు అని కదా అక్కడ ఆహ్వానం. తర్వాత మీరు చదువుతారు లాస్ట్ వాళ్ళ నమ్ముడు భగవాన్ అని రాసుకున్నారు. రాసేసి భగవంతుడు చెప్తాను, మీరు వస్తారు చెప్పండి. 30 మ్యారేజ్ 10వ తారీఖు సాయంత్రం 7:30 భీమవరంలో మ్యారేజ్ ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ వచ్చి మీరు అక్కడ వచ్చేసి డిసెంబర్ 10 సాయంత్రం మ్యారేజ్ అంటే అదే కదా విఎస్ఎస్ స్టార్టింగ్. ఒకటి భగవంతుడు సార్ చెప్పారు, ఎవరికైనా అవుతుంది అలాంటి టైం అయితే చెప్తారు. అందరూ తప్పనిసరిగా 10వ తారీఖు సాయంత్రం రమేష్ 10వ తారీఖు వచ్చి రాసుకున్నాం. ఇక్కడ అదే కళ్యాణం అనుకున్నాం. సాయంత్రం 7:30 మ్యారేజ్ ఉంది. అందరూ కూడా వస్తానన్నారు, మొత్తం టైం వస్తాను. అందరూ తప్పనిసరిగా రండి. కనుక అడుగకిచ్చడు నీదు, అడగకుండానే అనుగ్రహించే లక్షణం గల. అడగకుండానే భగవంతుడు ఎవరికైనా అనుగ్రహ రూపంలో ఇస్తాడు. ఆ అనుగ్రహం వాళ్ళకి ఏ వస్తువు రూపంలో అవసరం అలా మారిపోతుంది. వస్తువులు ఎవరో భగవంతుడు అనుగ్రహం పొందిస్తాడు. ఇది వీళ్ళకి దప్పుగాక అనే సంకల్పమే అనుగ్రహం. అది రాగానే వస్తువు కాస్త వస్తువు లోపల సిద్ధంగా ఉందిగా మన కోసం వెయిట్ రకరకాల రీతిలో మన దగ్గర. ఇక్కడ అనేది ఏంటంటే అడగకుండానే ఇచ్చే స్వభావం గలవాడు అన్నప్పుడు ఆయన గారి యొక్క సంపదకి ఎంతమంది వారుస్తుంది? లోపల అందరికీ అన్ని అందుతున్నాయా? అన్నవాడు ఓడి ఉంటున్నారు. సరే, ఇప్పుడు మనందరికీ ఇప్పుడు ఆయన తెలుసు కదా మొత్తం అందరికీ మోక్షం అవసరమని. మనకు తెలియకపోవచ్చు, ఆయన తెలుసా లేదా? ఇప్పుడు మోక్షం అందరికీ ఇవ్వలేదే.
ఎలా అర్థం చేసుకోవాలి? క్రిటికల్ ఇది. చాలా లోతుగా వెళ్ళి వాడారు. సిద్ధాంతం పూర్తిగా వంట పెట్టిన ఆయన కనుక అడగకుండానే ఇచ్చే స్వభావం అంటే జాగ్రత్తపడుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని రాబట్టుకునేంత స్థాయిలో మనం అడగలేము. అర్థం అది. అడగక ఇచ్చేవాడు, అడగకుండానే ఇచ్చేవాడు అంటే ఆయన దగ్గర నుంచి ఏదైనా వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా ఆయన దగ్గర నుంచి రాబట్టుకునేంత స్థాయిలో మనం అడగలేము. అడిగినట్టుగా కనిపించినా ఈ అడిగినది అది రాబట్టుకోవడానికి చాలదు. ఆయన అనుగ్రహాన్ని డ్రా చేసుకునేంత సాధన మనం చెయ్యలేము. లోకంలో చాలా మందికి అన్నీ అందుతున్నాయి కదా. ఇచ్చాడు అని పదం వాడారు, అడుగక ఇచ్చాడు, రెండు రహస్యాలు. అడుగుతున్నాడే వాళ్ళు ఈయన అడుగుతున్నారుగా, ఇవన్నీ ఇవ్వు ఇవ్వు ఇవన్నీ అడుగుతున్నారు లేదా? ఇప్పుడు దాకా అడిగారు లేదా? ఇక మీద కూడా అడుగుతారు. మరి అడగకుండానే ఇచ్చేవాడు అంటే, అడగకుండా ఇచ్చేవాడు అంటే ఎందుకు అడగడం? ఈయన ఆఫీసుగా మరి స్తోత్రం రాయడం ఎందుకు? స్తోత్రం అడగడమేక నీ కృప చూపింపు అని ప్రతి దాంట్లో అడుగుతున్నాను. మరి అడుగుతున్నప్పుడు అడగడానికి నేను అడుగుతున్నాను కాబట్టి నాకు అవసరమైంది నువ్వు తీర్చని డిమాండ్ చేయట్లేదు. ఇక్కడ డిమాండ్ చేస్తే పరమాత్మతో అవ్వదు. మనం డబ్బు పట్టుకెళ్ళి వస్తువు కొనుక్కోవడం కాదు, ఆ అనుగ్రహం కొనుక్కోవడం. ఆయన మనసుని మెప్పించి తెచ్చుకోవాలి. మరి మెప్పించి తెచ్చుకోవాలంటే అడగడమే చేయాలి. మళ్ళీ కాబట్టి అడుగుతున్నారు. అడిగాను కాబట్టి ఇవ్వాలడానికి డిమాండ్ చేయడానికి. అడగకపోతే కుదరదు, అడిగాను కాబట్టి ఇవ్వని చెప్పడానికి కుదరదు. మధ్యలో నిలబడి మాట్లాడాలి. అడిగే అవకాశం ఇచ్చావు కాబట్టి అడుగుతున్నాను. ఈ అడగడం నీ అనుగ్రహించడానికి సరిపోదు, కానీ నీ అనుగ్రహం నాకు అవసరం. తనకు ఏదో మార్గం ఆలోచించి నువ్వు ఇవ్వాల్సింది. సాధనని మనం డబ్బుగా చూపించి ఏదో ఒక హక్కులా మాట్లాడకూడదు. అనుగ్రహం అన్నది ఆయన చూపిస్తే మనం పొందగలం, కానీ లేదంటే ఆయన అనుగ్రహాన్ని పొందింపజేసే తపస్సు లోకంలో లేదు, ఎవడూ చేయలేడు. ఆయన అనుగ్రహం ఏమి మన మామూలు తపస్సులకి అందేంతది కాదు. ఇలా పడిపోకండి, రహస్యం. సాధన ఎప్పుడు జరుగుతున్నా కూడా ఎప్పుడు కూడా అహంకార రాహిత్యం అనేది ఎప్పుడు ఉండాలి. సాధన అహంకారంతో చేయడం కాదు, కానీ అహంకారం జతగా ఉంటుంది సాధకుడికి. ఎప్పుడు దీన్ని తగ్గించుకుంటూ సాధన చేసే అవకాశం వచ్చింది, ఇది ఒక భాగ్యం. ఇది కూడా నీ అనుగ్రహం అని చెప్పి ఈ సాధన ఉపాయంగా నేను అడగట్లేదు. ఇది నీ అనుగ్రహం పొందేంతగా నువ్వు వచ్చి నాకు కనిపించేంతగా నీ సేవని పొందేంత సేవ నేను చేయలేదు, కానీ నీ సేవ నాకు కావాలి. నువ్వే నా దీని నుంచి బయటకు లాగాలి. కనుక నా వైపు నుంచి ఏ మెరిట్స్ లేవు, ఇంకా డిమెరిట్స్ ఉన్నాయి. కానీ బయటకు రావాల్సిన అవసరం ఉంది. కనుక మా యొక్క ఈ మాత్రం స్థాయి సాధనని అంత సాధనగా ఊహించుకోగలిగేటటువంటి పెద్ద మనసు నీకుంది. కనుక అర్థమవుతుందా? ఎంత జన్మలో ఎంత పెద్ద పెద్ద సాధనలు చేసినా జన్మ మొత్తం చివరిలో చూస్తే పరిమితంగానే కనిపిస్తుంది. బ్రతుకంత ఆ బ్రతుకులో సాధన కోసం కేటాయించిన సమయాలు రోజుకి 22 గంటల తపస్సు చేసినటువంటి 22 గంటలు 2 గంటలు మాత్రమే పడుతున్నాయి. 21-22 గంటల తపస్సు చేసిన స్వామి రామదేవం అన్న మాట కూడా ఇదే. ఈ రోజు 22 గంటలు అదే ధ్యాస తప్పి వేరే ధ్యాస లేదు. వాళ్ళ చివరికి ఈ మాట అన్నారు, నేను చేసిన సాధన అనంత ఆకాశంలో చిన్న నక్షత్రాలు కనిపిస్తుంది. నువ్వు అనంతమైన ఆకాశం, అనంతమైన ఆకాశాన్ని పొందడానికిట నక్షత్రం ఉంది కదా. ఈ నక్షత్రం ఎలా ఉందో నా సాధనలో ఉంది. నక్షత్రం అంతా నా సాధనతో అనంతమైన ఆకాశాన్ని పొందడం ఎంత అత్యాసో శివా, నిన్ను పొందడం కూడా ఇంత అత్యాసరా. ఏది రోజు 22 గంటలు తపస్సు. కనుక అహంకార రాహిత్యం అంటే అహంకార పూరిత సాధకుడు అంటే అహంకార పూరిత సాధనకు తగినంత అనుగ్రహం రాదు. అహంకార పూరిత సాధనకు అనుగ్రహం పరమాత్మ అంత వేరే ఇవ్వడు. కానీ ఎంతో కొంత సాధన చేస్తున్నాడు కదా. సాధన ఒక తన విషయంలో తిరుగుతున్నాడు. అహంకారం అడ్డుతుంది, ఎక్కువ సాధన రానివ్వదు. ఎక్కువ కేటాయింపులు రాష్ట్రం ఎంత అయితే కేంద్రం అందించింది అనుకుంటారు. మనం 100 కోట్లు అడిగితే 20 కోట్లు పంపిస్తాడు. వీడి అనుగ్రహమే అక్కడి నుంచి వచ్చేదాన్ని తగ్గిస్తుంది. ఎంతో కొంత అనుగ్రహం ఇస్తాడు, కానీ అది పరిపూర్ణంగా రాదు. ఆ వచ్చిన అనుగ్రహం ఏం చేస్తుందంటే వీడి అహంకారమే వీడికి దోషం అని బుద్ధి కలిగిస్తుంది. ఎంతో కొంత పాపం చేస్తున్నాడు కదా, నామం చెప్పుకుంటున్నాడు కదా, వెంటనే కురిపించడానికి లేదు. మొత్తం అంటే అహంకారం లోపల అహంకారం ఉంటే పరమాత్మ ఎంటర్టైన్ చేయడం. అందువల్ల ఎంతో కొంత ఈ అహంకార పూర్తి సాధకుడు తగినంత అనుగ్రహం రాదు, కానీ
కానీ ఆ వచ్చిన సాధన వల్ల క్రమక్రమంగా అహంకారం యొక్క ప్రమాదం తెలిసి సాధకుడు ఇంకో సాధకుడు కలుస్తాడు విషయం చెప్తే తగ్గుతూ వస్తుంది క్రమంగా. ఓహో అహంకారమే నాకు ప్రమాదమా అని చెప్పి క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి చివరికి అది కాస్త పరిపూర్ణ అనుగ్రహంగా. అందువల్ల చిన్న చిన్న సాధన వల్ల ప్రయోజనం అంటే అహంకారం తగ్గుతుంది. మనం కూడా 4 వీధులు తిరిగితే మోకాళ్ళ నొప్పి ఎలా వస్తుందో అనవసరంలో తెలియదు కానీ మోకాళ్ళ నొప్పి వస్తుంది. అందులో ఈ వాళ్ళగారు వీధులు తిరిగితే మరీ వస్తుంది. అందువల్ల కొంత తిప్పితే ఇందులో తిరిగితే అహంకారం మామూలుగా తగ్గదు, ముందే తగ్గించుకుంటే అప్పుడు వివేకం ఉంటుంది. మేము ఏమైనా చేసేగలం అంటుంటాం, రకరకాలు తెలియక పరమాత్మ ఏంటో తెలియకపోతుంది. అందుకే మన మాట అన్నా, నా పరిమితులు అర్థం కావాలి, ఆయన అపరిమితులు అర్థం కావాలి. కరెక్ట్గా అర్థమైతే కరెక్ట్ కనెక్ట్ అయిపోతున్నారు. ఈ రెండింటిలో ఏ తేడా ఏం బ్యాలెన్స్, ఎంతటి వాడు ఈ రెండు అర్థం కాదు. అప్పుడు హాయిగా ఉంటుంది దేవాలయాలు. అప్పుడు ఏది చేస్తున్నా దానికి అహంకార రాహిత్యం తోడుగా ఉంటుంది కనుక ఆ అహంకార రాహిత్యంతో చేసే సాధనని, అది పరిమితమైన సాధనే కావచ్చు, తర్వాత ఏం చేస్తాడంటే కరుణా సముద్రుడు కదా, ఆ సముద్రంలో ఈ సాధన కలిపారు. చెంబు నీళ్లు సముద్రంలో కలిస్తే అనంతమైన జలం ఎలా అయిపోతుందో ఆ విధంగా ఈ పరిమిత సాధన, ఇది అహంకార రహిత పరిమిత సాధన. ఆయన గారు తీసుకెళ్లి ఆయన కరుణా సముద్రంలో కలిపేటడే ఆయన చేయిస్తున్నారు. అయితే అనంతమైన సాధన అయిపోయింది. అప్పుడు మన నీళ్లు వేరే ఉండవు, సముద్రం నీళ్ళే మన నీళ్ళు. అప్పుడు ఓహో వీడు ఎంత సాధన చేసాడు నా కోసం అని చెప్పి అప్పుడు దొరుకుతాడు. ఇలాగే ఎవరికైనా దొరికాడు ప్రపంచంలో, అది శంకర్లు కావచ్చు, భగవాన్ రమణులు కావచ్చు. అంతే తప్పించి ఆయన గారు మొత్తం రాబట్టుకునే సాధన ఎవరూ చేయలేరు, మానవ దేశంలో కుదరదు. బ్రహ్మగారికి కుదరలేదు. ఎలా బ్రహ్మపదము వేదములకను వీక్షింపగారని ఊరందరికన్నా ముందు చూసినవాడు ఆయన, ముందు పుట్టినవాడు ఆయన, తెల్లదారితో మాట్లాడగలిగి శక్తున్నవాడు ఆయన. కానీ ఆయన గారికి అందట్లేదు పరమ, ఆయనకి అందలేదు. బృందావనంలో గోపబాలుడు వెంట తిరుగుతున్నాడు. ఎలా బ్రహ్మపదము వేదములకును వీక్షింపగారని నిన్ను ఈ లోకమున ఈ వనాంతరమున ఈ మందలో కృష్ణాయంచు ఆలాపాది సమస్త భావములు నీయందే నిలుపు ఈ వేలందు ఒక్కని పాదరేణువులు పై వేష్టించడం కాదు. బ్రహ్మగారే అన్నాడు ఆ మాట. అంతకన్నా మించిన వాళ్ళ ఊరందరికన్నా ముందు పుట్టాడు. ఒక అహంకారం పరమాత్మ దరి చేరనివ్వదు. ఈ పరిమిత సాధనలు ఏవైతే ఉన్నాయో ఇది అపరిమితం అవ్వడానికి ఇది టెక్నిక్. అందుకే అడుగక ఇచ్చేవాడు. అడక వేరే ఇచ్చేవాడు అంటే తన యొక్క అనంతమైనటువంటి అనుగ్రహం ఇచ్చేవాడు, దాని అర్థమై. ఆ అనంతమైన అనుగ్రహం రావాలంటే అడగాలి క్రమశిక్షణతో కూడి అడగాలి. కాబట్టి అడుగుతున్నారు ముందు నుంచి. లేదంటే ఒక్క విపత్తు సరిపోతుంది. ఈ ఎవరేం అడగండి ఆ ఇళ్లలో కూర్చొని వేళకల్లా భోజనం చేస్తుండండి, అది రాయాలి. ఇప్పుడు ఇందులో ఆ రాయరు. అది పద్నాలుగుగా 108 ఎందుకు రాశారు? అడగాలి కానీ సరిపోయినంత అడుగుతున్నాను మాత్రం అనుకోకూడదు. మన వాక్యేపాటిది ఆయనకి వాడు. ఇదే ప్రహ్లాదుల స్తోత్రం ప్రారంభిస్తున్నప్పుడు చెప్తాడు, 4 వేదాలతో 4 నిరంతరం తన యొక్క 4 వదనాలతో 4 వేదాలు వల్లించే బ్రహ్మగారే నీకు తగినంత స్తోత్రం చేయలేకపోతున్నాడు. నిరంతరం దేవతలు వాళ్ళు చేయగలిగే స్తోత్రం చేస్తున్నారు కానీ నీకు తగినంత స్తోత్రం చేయట్లేదు. వాళ్లే పరిమితమైన స్తోత్రం చేస్తున్నప్పుడు రాక్షస వంశంలో పుట్టిన వాడిని 5 ఏళ్ల వాడిని నేనెక్కడ స్తోత్రం చేయగలను కానీ చేస్తాను. ఇలాగే ప్రారంభించారు పరమాత్మతో స్తోత్రం. ఇప్పుడు ఇలాగే ప్రారంభించాలి. స్తోత్రం నిన్ను ఆనందింపజేయడానికి కాదు, నా వాక్కు పవిత్రం చేస్తాను. దరిద్రం మాటలు మాట్లాడి అపవిత్రం అయిపోయింది నాలుక. నీ యొక్క కీర్తిని దీనితో పలికితే పవిత్రం. నేను పవిత్రమైతే నిన్ను పొందడానికి అర్హత వస్తుంది. అందుకోసం కీర్తిస్తాను కానీ నిన్ను ఆనందింపజేసేంత కీర్తి నేను ఇంకా స్తోత్రం నేను చేయలేదు. బ్రహ్మాదయ సురగణాహ ప్రహ్లాదు. బ్రహ్మాదులు నిరంతరం వాళ్లే నేను స్తోత్రం చేయరు. నీ నుంచి పుట్టిన వేదాలే నేను స్తోత్రం చేయడంలో అది కాస్త నేను స్తోత్రం చేయలేమని చెప్పి ఊరుకున్నాను. అంతమైన వాడిని పరిమితమైన కర్మలతో ఎక్కడ పట్టుకుంటాం? అర్థం అవ్వట్లేదు పరమాత్మ అంటే ఏమిటో. ఇది పెట్టుకుని ఫోటో మాత్రమే పరమాత్మ. వాడు ఏమిటో అర్థమైతే మనం యాబ్సెంట్ అయిపోతాం. మనం యాబ్సెంట్ అయిపోవడమే మోక్షం. ఎలాగైతే వామనుడు కాస్త త్రివిక్రముడు అవుతుంటే బలిచక్రవర్తి చీమలా అయిపోయాడు, సేవ కూడా కాదు. అంతవరకు బలిచక్రవర్తి ఆహా ఓహో నేనే మొత్తం అందుకే నేను దాతని ఏదైనా చేయగలను అన్నాడు. ఓహో దాత చేస్తావా అని చెప్పి ఈయన ఎదగడం ప్రారంభిస్తే ఎక్కడున్నాడు బలిచక్రవర్తి? వెతికాడు ఎక్కడున్నాడా? నృసింహస్వామి గారు పెద్దవాడే ఒకసారి వెతకగానే ఎలక పిల్లలాగా కాళ్ళ మధ్య ఉన్నట్టు హిరణ్యకశిపుడు. మామూలుగా హిరణ్యకశిపుడు చాలా పెద్దవాడు. ఈయన ఎదిగితేనో అయితే ఆకాశ పర్యంత సమృద్ధిగా ఒకసారి రాగానే శిరస్సు కాస్త ఆకాశం తగులుతుంది. సినిమాలు అలా చూపిస్తారు కానీ అంతకని చూపించలేదు కదా. ఆకాశం తగులుతుంది శిరస్సు. అక్కడ ఎక్కడున్నాడు హిరణ్యకశిపుడు? ఎక్కడున్నాడు రా అని చెప్పి ఇలా చూస్తున్నాడు.
వీడు కాళ్ళ వచ్చి తిరుగుతున్నాడు అటు ఇటు. పాము ఎలకని ఎలా పట్టుకుంటుందో అలా పట్టుకున్నాడు. చూసారా వ్యాసభారతంలో భాగవతం పాము ఎలకని ఎలా పట్టుకుంటుందో అది కష్టం మీద పట్టుకున్నాడు. వాడి గోళల్లో దూరిపోయాడు. అంత పెద్ద గోడు ఉన్నాయి. ఇటు పోయాడు అని చెప్పి ఇలా అన్నట్ట మా కోపంతో గోడ మీద కింద పడ్డాడు. అమ్మ ఇక్కడ ఉన్నాడు అని చెప్పి పడుకున్నాడు. నేను అలాగైతే సూది వెతకడానికి పెద్దవాళ్ళ కష్టం అవుతుందో, నేల మీద సూది పడిపోతే కష్టం, ఎలా చేపెట్టాలి అంటుంటారు. దృష్టి చాలదు. ఆయన అంత పెద్దవాడు చిన్నవాడు చూడడం కష్టమే. మొత్తం పట్టుకుని పరమాత్మ ఏంటి అర్థం చేసుకో, అందుకు జ్ఞానం కావాలి. కనుక నీవు అనుగ్రహించేంతగా నేను అడగలేను, కానీ నేను అడగగలిగని అడుగుతాను. ఆ అడిగినది నీకు సరిపోయినంత అడిగానని చెప్పి నువ్వు చేసుకో, నువ్వు పెట్టుకో ఈక్వేషన్. దానికి నా దగ్గర ఉండవలసిన అహంకారం రాదు. అందుకే సాధకుడికి అహంకారం ఇంకా ఎక్కువ కలుగుతుంది. ఎందుకంటే అది ఆఖరి దశ. ఇంకా అక్కడ కనుక దాన్ని దాటామా దానికి చాయిస్ లేదు. కాబట్టి వాడికి అక్కడ ఆ స్థాయిలో ఇంకా పడకూడదు. మామూలు వాడే బాగుంటాడు అహంకారం లేకుండా, రోడ్డు మీద వాడు. ఈ సాధకుడు ఇంకా ఎక్కువ వస్తుంది. అబ్బా మీరు అరుణాచలం వెళ్ళలేదా? వెళ్ళలేదు, అసలు వెళ్ళలేదా? పదేది మనం తెలిసార్లు వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు, మనమే ఉద్ధరించాం. అలాగే ఉన్నాం అప్పటికే. ఆ మాట వాళ్ళంటే వాళ్ళు అందరూ సంస్కారం. వాళ్ళు ఎన్ని వచ్చాడో వాళ్ళు ఎన్ని ఏళ్ళు వచ్చారో అడిగితే మన దగ్గర ఉందా సమాధానం? అందరు. అందువల్ల మామూలుగా నమ్రతతో మాట్లాడుతూ అంటే లోపల ఏంటి, నా తెలివితేటలతో వెళ్ళొచ్చాను ఇవి చూస్తారు అందరిగా. మామూలుగా మాట్లాడితే మాటలో తేడా వచ్చిందా, లోపల అహంకారం అంటే కనుక అది అకళంకమవుతుంది. ఆ కీర్తి మాత్రం ఎప్పుడు అది హాని చేయక తప్పకుండా దానికి ఏ హాని లేదు, తప్పకుండా నేను అనుగ్రహిస్తాను. బుద్ధిగా ఆలస్యం చేస్తున్నది ఈ స్తోత్రం మనం అందడానికి. కనుక ఆ బుద్ధి ఆలస్యం కొద్ది రోజుల్లో, కొద్ది క్షణాల్లో ఆయనకి ఆ విరహం కాస్త మోక్ష రూపంలో మారిపోతుంది. దాని అర్థం ఇది అర్థమైంది కదా. అందువల్ల అడుగు చిక్కడు అని చెప్పి అరుణాచలేశ్వరుడు యొక్క సన్నిధిని రోజులు అనుభవిస్తున్నారు. ఎప్పుడో దూరంగా కూర్చోబెట్టలేదు. భగవంతుని నిరంతరం అనుభవించాలండి. మోక్షం అని గొడవ పక్కన పెట్టాలి, ముందు అనుభవించాలి. ఇందాక ఉదయం ఒక మాట గురించి, ఇప్పుడు ఒక వ్యక్తిని చూపించాలంటే వేళ్ళు వాళ్ళ వైపు తిప్పాలి. ఫలానా వాళ్ళంటే ఇటు, ఫలానా వాళ్ళంటే ఫలానా వాళ్ళు. విష్ణు ఇటు పక్క ఉన్నాడంటే వేలు ఎటు ఉంటే అటు ఉన్నాడు. వేలు తిప్పక్కర్లేదు. ఇంకా మా ఇల్లు ఏంటండి అటు పక్క, వాళ్ళగారి ఇతర పక్క డైరెక్షన్ మార్చాలి. ఎందుకంటే అవి దిక్కుల్లో భాగాలు అయ్యి ఉన్నాయి. విష్ణువు ఎక్కడున్నాడని చెప్పి వేరే ఆ సమయంలో ఇలా ఉందనుకోండి, మరి వేరే ఇంకో పక్క తిప్పక్కర్లేదు అన్నారు. అది లేడా? అటు లేకపోతే ఇటు చెప్పాలి, ఇటు లేకపోతే దాన్ని చెప్పక్కర్లేదు. ఇప్పటిదాకా తిప్పి దాన్ని శ్రమ పెట్టాలి. అంటే విష్ణువు ఎక్కడున్నాడో చెప్పడానికి కూడా నేను తిప్పాలా అని అడుగుతుంది. దీని జ్ఞానం ఉంది మనకు లేదు. కాబట్టి అలాగే ఉంటాను అని ఇది అనిపించలేనిగా ఉన్నాడు. లోపల బయట అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ. అది అనుభవించాలి. అది అనుభవిస్తే మోక్షం చాలా చిన్నదేమి. మోక్షం పెద్ద విషయం ఏం కాదేమి. భగవంతుడు అర్థం కావడం పెద్ద. మన లోపల చేరిన పరిమితులు భగవంతుడికి సంబంధించిన ఆయన కూడా పరిమితులు తీసుకొచ్చేస్తాయి. కాబట్టి ఆయన చూడడానికి ఏదో వెళ్ళాలి, ఏదో చేయాలి, ఏదో చేయడానికే కానీ ఉన్న చోట అనుభవించలేకపోతే అది మహర్షి అనుభవిస్తున్నారు. హస్తామలక హస్తామలక నీదు సద్రసమున సుఖోన్మాదముందగయలు మరుణాచలావల నుంచి భక్తుల పరిమార్చు నిన్ను కట్టుకుని ఎట్లు జీవించునరుణాచల. మృదువుగా మాట్లాడితే హాయిగా చదువుకుంటారు. ఎంత బాగుంటుందో. కఠినంగా కాదు, మృదువుగా వెన్న మింగుతున్నట్టు ఉండాలి. హస్తామలక చేతిలో ఉన్న ఉసిరికాయలో ఉన్నామని ఎదుర్కొంటారు. హస్త అమలకం అంటే ఉసిరికాయ. ఈ చేతులకు ఉసిరికాయ. కనుక ఉసిరికాయ చెట్టు మీద ఉసిరికాయ వేరు, చేతిలో ఉసిరికాయ వేరు. చెట్టు మీద ఉసిరికాయ నాది కాదు, చేతిలో నాది. ఎలాగైతే చేతిలో ఉసిరికాయ స్పష్టంగా ఎదుర్కొండా ఉంటుందో అలాగా, అంటే నా ఎదుర్కొండా కనిపిస్తున్నారు, అక్కడ ఎదుర్కొండా కనిపిస్తున్నారు కానీ ఇంకా దగ్గర చేర్చుకోలేదు. ఆ ఎడబాటు అక్కడ. అందువల్ల హస్తామలక అన్నారు కానీ నాలుక మీద అమలకం అనలేదు. అందుకు మహర్షి ఓ బాబా ఏం పడలేదు. దూరంగా కూర్చోబెట్టలేదు, తనలో భాగంగా కూడా చూపించారు. ఇంకా ఒకటి అవ్వలేదంటే అయింది. చేతి మీకు వచ్చిందిగా, చేతి మీకు వచ్చింది నోటి మీకు వెళ్ళడానికే కనుక గ్యాప్ ఉంది. నోటి మీకు వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, అప్పుడు కదా ఒకటి అయ్యేది. కానీ ఈలో మాత్రం చేతి మీకు వచ్చింది. ఆకలి తీరడానికి అన్నం వెళ్ళవలసింది కడుపులోకి,
కానీ ముందు చేతిలోకి రావాలి, ముందు కంచంలోకి, చేతిలోకి, నాలుగు మీదకి ప్రాసెస్. కనుక ఎక్కడ దాకా వచ్చేవంటే చేతి దాకా ఏమో జాగ్రత్త పడుతుంది వెనక్కి వెళ్ళిపోతామేమో. కనుక ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇంకా అప్లికేషన్ పెట్టడం మానకూడదు, ఇంకా పెట్టాలి అప్లికేషన్. మనం ఎప్పుడైతే ఆపించామో ప్రార్థన అనేది, ఇక్కడ నాకు అవసరం లేదంటే ఎక్కడి నుంచి నిలుపుతాడు, దీంతో అనుకోవాలి పడుకుంటున్నాడు. ఆఖరి క్షణం దాకా ప్రార్థన పెట్టాలి. రెస్ట్లెస్గా ఉండాలి ప్రార్థన, ఇష్టంగా ఉండాలి. ప్రార్థన చేయడంలో మరి ఇష్టంగా ఉన్నామో పరమాత్మ చూస్తాడు. ఇక్కడ ఆయన దగ్గర ఏమరపాటు కూడదు. అంటే అంతగా మనం చూసారా, పిల్లవాడు కంటిలో ఒత్తులు వేసుకుని పెంచామంటుంటారు, ఏదో మాట వింటుంటారు. కంటిలో ఒత్తులు అంటే ఏంటంటే కన్నుకి రెప్ప వేయకుండానే వాడు జాగ్రత్తగా ఏ జ్వరం వస్తే వాడి వేళకల్లా టాబ్లెట్ వేయడం, వాడు జాగ్రత్తగా వీళ్ళిద్దరు మానేసి వాడి గురించి ఎలా అయితే కనిపెట్టుకుని ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు ఒత్తులు వేసుకుని పెంచామండి తినడం. కంటిలో ఒత్తులు పెడుతున్నారని కాదు, నిద్రపోకుండా ఉన్నామని. అలాగే కంటిలో ఒత్తులు వేసుకుని పరమాత్మ చూసుకుంటారు. ఏమరపాటు వహించామా అక్కడ వాడి ప్రమాదం, ఏమరపాటు వహిస్తే తన్నుపోతారు కదా. అనుకోవడం అంటే ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ చెప్పారు కదా, పూచి వాళ్ళు ప్రమాదం. సమన్వయం చేసుకుని ఆలోచన ఏ విషయ ప్రపంచం మళ్ళీ ఆకర్షిస్తుంది. అప్పుడు దానికోసం ఉసిరిగా నమ్మేద్దాం అనుకుంటాం. అదే భగవంతుడితో పేరుతో వ్యాపారం చేస్తున్న వాళ్ళు మూడు మంది. భగవంతుడు పొందవలసిన మోక్షం కోసం తెలుసు, కానీ ఈరోజు పెద్ద వ్యాపార విషయం అయిపోయాడు. ఇదే ప్రహ్లాదుడు స్తోత్రం చివరిలో ఏవైతే ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయో, భగవత్ సాధనలు ఉన్నాయో, భగవంతుని పొందింపజేసే సాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ ఆడంబరం పెంచుకోవడానికి, వాళ్ళ కీర్తి ప్రదర్శనల కోసం, ధనం కోసం వాడుకుంటున్నారు. తల మౌన వ్రత శృత తపో అధ్యయన వ్యాఖ్య రహో జప సమాధయ ఆపవర్గీయా, అవన్నీ మోక్ష సాధనలే, జపం, స్వాధ్యాయం, పూజ, ఇవన్నీ. కానీ కొంతమంది వాళ్ళ యొక్క ప్రాగ్బలం కోసం లోకంలో మేము జపం చేస్తామని డబ్బులు ఇస్తారా, లేదా నేను ఉపాసకుని చెప్పి విజిటింగ్ కార్డులు వేయించుకోవాలి, ఇలా లోకంలో పరిగెస్తున్నారు. ఇలా పరిగెస్తున్నారు. కానీ ఆపవర్గీయ పదం వాడాడు అంటే మోక్షాన్ని గుర్తు. అపవర్గం అంటే మోక్షం, మోక్షాన్ని పొందే విద్యుత్ సాధనలు ఇవన్నీ. మౌనం, రహస్యంగా వెతికిపోతుంది భగవత్ సాధన చేసుకోవడం. రహస్యం అంటే మౌనంగా ఉండటం. ఆ విధంగా శాస్త్రాధ్యయనం, పెద్దవాళ్ళ సేవనం, ఇవన్నీ కూడా భగవత్ సాధనలు. కానీ బుద్ధిహీనులైన వాళ్ళు వాటిని తప్పుదోవ పట్టించారు. ప్రహ్లాదుడు నృసింహస్వామికి చెప్తుంటారు స్తోత్రం చివరిలో, జప సమాధే ఆపవర్గ్యా ప్రాయః పరం పురుషతే అజితేంద్రియాణం. ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు వాటిని తీసుకెళ్లి లోకంలో బ్రతుకు కోసం, లోకంలో హడావిడి కోసం, వాళ్ళకంటూ గుర్తింపు రావడం కోసం వీటిని వాడుతుంది. నువ్వు రామాయణం బాగా చెప్పగలం, లోకంలో ప్రసిద్ధి. ఈయన తప్పించి ఎవరు రామాయణం లోకంలో ఎవరు చెప్పలేదు. వాల్మీకంటే చెప్పగలరా, హనుమకంటే చెప్పగలరా, ఆ మాటని వాడు కోపలు. అంటే నవీన కాలంలో ఉన్నవాళ్ళు, నవీన కాలంలో ఉన్నవాళ్ళందరూ మనకు తెలుసా? చాలా మంది పైకి రాకుండా లోపల సాధకులు ఎంతమంది. నేను రామాయణం చెప్పుకునే అవకాశం ఉందనుకుంటే సరిపోయింది. ఎవరికంటే ఎక్కువ వాడు ఈ పరిమితులు మన అహంకారం తీసుకోవాలి. పరిమితులు పోగొట్టుకుపోవాల్సింది పోయి పరిమితులు సహకరిస్తూ వచ్చిన పోవాలి. దరిద్రం ఇది. ఏమిటి పరిమితులు ఏ వాటివి? విద్యుత్ అహంకారం. సడన్ గా వాక్ ఆగిపోతే ఇంకే రామాయణం అప్పుడు వస్తుంది కాబట్టి ధార లేకపోతే. అందువల్ల ఎక్కడెక్కడ అహంకారం పెద్ద ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉంటాం. హస్తామలక చేతికి ఉసిరికాయలు ఉన్నవాడు అంటే సన్నిహితంగా ఉన్నాం. అంటే భగవంతుడిని రోజులు అనుభవిస్తున్నారు మనసు. దీని ఏమనుకుంటే శాస్త్రం ప్రకారం భగవంతుడి గురించి వెళ్తే పరోక్ష జ్ఞానం అంటారు. ఎదురుకొండ రూపంగా వస్తే ప్రత్యక్షం. కానీ అది కూడా అల్టిమేట్ కాదు, అది అపరోక్షంగా మారాలి. అపరోక్షంగా మారలేదు, ప్రత్యక్షంగా ఉంది. ఉసిరికాయ చేతిలో ఉంది కానీ ఇంకా తనలో భాగం అవ్వలేదు, తనను అందులో భాగం చేసుకోలేదు. ఇంకా కనుక గ్యాప్ ఇంకా ఉంది. కనుక అందుకే ప్రార్థిస్తున్నారు, నీదు సద్రసమున సుఖోన్మాదముందగ ఏలుము అరుణాచల. అరుణాచల తోబూతులాడుతున్నాడు ఇంకా. అందువల్ల నీదు సద్రసమున, సద్రసం అంటే ఆనందరసం, ఆ నీ స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మానందరసం ఏదైతే ఉందో ఆ రసం మధువుని గ్రోలి ఆ ఆనందానుభూతిలో, ఆ శివానందలహరిలో ప్రవహించేటట్టుగా నువ్వు చేస్తావా అన్నది. సుఖ ఉన్మాదముందగ, సుఖోన్మాదం అది సామాన్యమైన సుఖం కాదు, అది ప్రపంచ ఉన్మాదం కాదు, శివోన్మాదం. అందుకే ఆచార్యుల వారు శివానంద లహరి అని పేరు పెట్టారు. అమ్మవారు సౌందర్య లహరి, లహరి అంటే ప్రవాహము. శివ ఆనంద లహరి, పరమశివుడి యొక్క ఆనంద స్వరూపం సంబంధించిన జ్ఞానాన్ని 100 శ్లోకాల్లో ప్రవహింపజేశారు. శ్రీశైలం క్షేత్రంలో కూర్చొని దర్శనం చేశారు. సరే, అమ్మవారి యొక్క సౌందర్యాన్ని, సౌందర్య లహరి స్తోత్రాన్ని
కేరళలోని క్షేత్రం, ఆ క్షేత్రంలో కూర్చొని దర్శనం చేశారంట. మొత్తం మీద ఆ స్వరూపానంద లహరిలో మునిగేటట్టుగా, అందులో మునిగేనా ఇంకా వేరుగా నాకంటే వ్యక్తిత్వం ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతాన్ని వేరుగా తెలుస్తున్నావు, మిగతా వాళ్ళకంటే నయమే కానీ పూర్తి నయం కాదు. ఈ దశలో జన్మ ఆగిపోతే మళ్ళీ పెద్ద సమస్య. ఏమో ఈ క్లాక్ ఎప్పుడు అయిపోతుందో, 1 గంట ఎప్పుడు అయిపోతుందో తెలియదు కదా, దీనికి ఆఖరి గంట ఎప్పుడు వస్తుందో, ఈలోపు పని పూర్తవ్వాలి. నిజమైన సాధకుడు జాగ్రత్త పడతాడు. నిజమైన సాధకుడు ఎప్పుడు కాలాన్ని విలువిస్తాడు. అందుకే మనం అనుకున్నాం కదా, 2 విలువైన సంపదలు, ఒకటి ఆయుష్, 2 మనస్సు. ఈ ఆయుష్ ఉన్నంత కాలంలో మనసును ఎంత సంస్కరించుకోగలం, సంస్కరించి ముందుకు వెళ్ళాలి. తర్వాత పరమాత్మ దయ. అందువల్ల ఈ ఆనందానుభూతి యొక్క స్వరూపానంద లహరిలో మునిగేటట్టుగా అనుగ్రహించు అని చెప్పి ఇక్కడ మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాం. హస్త అమలకము అంటే భగవంతుడితో మనకి ఏ పాత్రం దూరం ఉంది, భగవంతుడితో మనకు దూరం ఉందా లేదా? లేదు, కానీ ఉంది. లేనిది ఉంది, వాస్తవానికి స్వరూపత లేదు. ఇది నేను ఇంగ్లీష్లో చెప్పుకుంటే 0 డిస్టెన్స్ అని చెప్పచ్చు. పరమాత్మతో మనకు ఉన్నది నో డిస్టెన్స్ అనడానికి లేదు, 0 డిస్టెన్స్. ఆయనకి మనకి భౌతికమైన దూరం లేదు కనుక 0. ఈ వస్తువుకి ఈ వస్తువు దూరం ఉంది, భౌతికంగా 2 సెంటీమీటర్ల 3 సెంటీమీటర్లు. ఆ మెజర్మెంట్, ఆ లెక్క ప్రకారం మనకి పరమాత్మకి అవకాశం లేదు. కారణం వాడు అనంతమైన వాడు. అనంతమైన వాడికి మనం ఎక్కడ దూరం అవుతాం? అవకాశం లేదు. ఇది ఒకటి అర్థం కావాలి. పరమాత్మకు మనం ఏ క్షణం కూడా దూరం కాలేదు. ఆయన మనం దూరం కాలేడు, మనం దూరం కాలేదు. స్వరూపత వ్యాపించున్నవాడు. అందుకే అంటుంటారు, ఏంటంటే మీ హిందువులు రాయిని రప్పని చిట్టు చేమ వీటన్నిటికీ దండం పెడతారు. ఈ దేవుడు ఎక్కడ కూర్చున్నాడో మాకు తెలియదు. మా వాడు రాయికి దూరంగా వెళ్ళలేడు, రప్పకి దూరంగా వెళ్ళలేడు, చెట్టుకి కూడా దూరంగా వెళ్ళలేడు, కుక్కకి కూడా దూరంగా వెళ్ళలేడు. వాడి చేతకంతనం. ఆ పిల్లవాడి ప్రపంచాన్ని చింతించడం వాడికి ఎలా చేత కాదు. వాడికి వేటికి దూరంగా వెళ్ళాడు, వాడి చేత కాదు. అలా దూరంగా వెళ్తాడు అనంతమైన వాడు. అదే ఆ మధ్య మీ అందరికీ ప్రహ్లాదుడి తల్లి కయాధు ఆవిడ చేసిన ప్రార్థన మీకు వినిపించారు. మా పిల్లవాడికి ప్రపంచం పట్టించండి అని. మీరు అప్లికేషన్ కూడా పెట్టారు. ఇప్పుడు త్వరలో ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రహ్లాదుడు ప్రపంచం పట్టించాలి. కొంచెం తల్లి బాధ ఉంటుంది కదా, అందువల్ల మనం కొద్దిగా షాపింగ్లు తిప్పడం ఏవో చేస్తే మొత్తం ఎక్కడైనా ప్రపంచాన్ని పట్టుకుంటాడేమో. చాలా మంది ప్రయత్నించారు, వాడు మహాభక్తులనే కూర్చున్నారు. కనుక ఆ పిల్లవాడికి వాళ్ళ నాన్నే పెద్ద ప్రపంచపక్షి, వాడే పట్టించలేడు ప్రపంచాన్ని. భోగపక్షి, ప్రపంచపక్షి. ఆ ప్రపంచపక్షి విష్ణువు చేతిలో మరణం పొందే భాగ్యం పొందింది, కానీ ఈ పిల్లవాడు ప్రపంచపక్షి అవ్వదు. మనకైనా అవకాశం ఉంటే మనం చేయొచ్చు. ఊరంత సంపదలు ఇస్తుంది, సరేనా? అందువల్ల దానికి కూడా మనం వెళ్ళచ్చు. కనుక పరమాత్మతో మనకి 0 డిస్టెన్స్. దూరం అయితే లేదు, తెలియటం లేదు కాబట్టి దూరం ఉంది. తెలియనంత వరకు దూరం ఉంది. అదైతే భౌతిక దూరం కాదు. నాకు నేను ఎంత దూరమో పరమాత్మ నాకంత దూరం. అదే జ్ఞానం కలగడమే ఇక్కడ ప్రధానం. ఎందుకంటే ఎక్కడో పరమాత్మ ముందు ఆయన నాకంటూ తెలిస్తే నా దగ్గర నాకు నేనుగా తెలియాలి. ఆ తర్వాత ఎక్కడ తెలిసినా నాకు తెలియదు. ఇక్కడ నాకు తెలియకుండా ఎక్కడ తెలిసాడు అనుకోండి, మళ్ళీ మధ్యలో ఇందాక హస్తామలక అన్నట్టుగా నాకన్నా వేరుగా తెలిస్తే ఒక రూపంతో తెలుస్తాడు కావచ్చు, కానీ అక్కడ పూర్ణత్వం రాదు. పూర్ణత్వం రావాలి కాబట్టి ఇది ఇంకా పాప నాన్న యాతన పడిపోతున్నాడు. నేను ఆ యాతన తెలుస్తోంది, పూర్ణత్వం రాకపోతే. పూర్ణత్వం ఎప్పుడు వస్తుందంటే అందులో అదే నేననే జ్ఞానం పొందుతాడు. కనుక భగవంతుడికి నాకు దూరం లేదా అంటే ఉందంటే అదే హస్తామలక. ఇది మనకంటే పరమాత్మ వేరుగా చూపిస్తే అవకాశం లేదు చెప్పేయాలి. అయితే మీ పరమాత్మ అనుభవంలోకి వచ్చాడా లేదు. ఇంకా అది అనుభవం వేరు, అనుభూతి వేరు. అనుభవం అంటే ఆబ్జెక్టివ్ పర్సెప్షన్, దేహంగా ఆయన చూడటం. అనుభూతి అంటే యాజ్ సెల్ఫ్. ఇక్కడ పూర్ణ అప్పుడు ఇంకా చూడడానికి లేదు, ఉండటమే. అందుకే తత్ప్రత్యయా కిమ్ను విహాయ సంతం అంటారు మహర్షి 140 ప్రారంభం. ఉన్నదైనటువంటి వస్తువు లేకుండా ఉన్నట్లుగా తోచుతున్న వస్తువులు ఉండగలవా? ఏ వాక్యం కొంచెం సారం కదా మహర్షి. ఉన్నది అయినదొకటి లేకుండా ఉన్నట్లుగా తోచుతున్న విషయజాలం ఉండగలదా? ఇది ఫస్ట్ శ్లోకం. సత్ప్రత్యయా కిమ్ను విహాయ సంతం హృద్యేష చింతారహితో హృదాఖ్య కథం స్మరామః తం అమేయం ఏకం తస్య స్మృతి తత్ర దృఢైవ నిష్ఠా.
పద్మగారి ఇంట్లో చెప్పినట్టు ఉన్నది కదా. ఇంకా చెప్పిన వాడే జ్ఞాపకం చేయాలి. అదొక రామచంద్ర 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 రామ రాముడు అయ్యే ఉంటుంది కనుక సుఖ ఉన్మాదము నీదు సద్రసము. ఒకళ్ళలో సుఖాల్లో కూడా ఉన్మాదులు ఉన్నారు. ఉన్మాది అంటే వాడి మీద వాడికి కంట్రోల్ లేనివాడు, వాడు ఉన్మాది అయితే. అందుకే ఉన్మాది తయారైతే వాడిని తీసుకెళ్ళి ఎక్కడ జైల్లో పెట్టాలి, ప్రమాదం వాడి వాళ్ళ మీద. లోకం మీద సుఖం ఇచ్చిన వాళ్ళు ఉంటారే, వాళ్ళని ఆపలేము మనం. వాడే ఉన్మాది, లోక సుఖ ఉన్మాది. కానీ ఇక్కడ నీదు సద్రసమున సుఖం, నీదు సద్రసమున సుఖం ఉన్మాది. అరుణాచలేశ్వర సుఖ ఉన్మాది. నన్ను కూడా ఉన్మాదిగా మార్చి, ప్రపంచం ఉన్మాది కాదు, నీకు సంబంధించిన ఇంటికి ధ్యాస లేకుండా ఉండాలి. ప్రపంచం పట్టానంత ఏమో ఇప్పుడే మనసులోకి వచ్చింది, ఆయన మనసులో ప్రహ్లాదులు వెళ్ళాడేమో. ఉన్మాదిగా మారిపోయాడే విష్ణు, ఉన్మాదిగా మారిపోయాడు ఆ పిల్లవాడు కాదు. ప్రపంచం పట్టట్లేదు. నాను సంధత్త ఏకాను గోవింద పరిరంభిత. బయట దేహం ఏ పనులు తీసుకుంటుందో, మనం గదిలో ఉన్నాం అనుకోండి, ఆ పక్కన ఆ గదిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏమో వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, ఈ గదిలో ఉన్నామంటే. దేహం ఏ పనులు చేస్తుందో ఆ పిల్లవాడికి లోపల సంబంధం లేదు. ఇది వాడి దేహం తాగుతుందా తింటుందా ఏమో. నాను సంధత్త అది వాడి గురించి ధ్యాస లేదు. ఎంత స్పష్టమైనట్టు లేదు. రెండు గదులకి మధ్యలో గోడ కట్టించినట్టు ఆ విభజన తీసుకొచ్చింది ఎవరు. గోవింద పరిరంభిత ఇది ప్రధానం. అందువల్ల సత్తామలక నీదు అంటే పరమాత్మ యొక్క అత్యంత సన్నిహితత్వాన్ని అనుభవిస్తాడు. ఇది అనుభవిస్తేనే భక్తి కలుగుతుంది. ఇది అనుభవిస్తే రోజంతా ఫ్రెష్గా ఉంటాం. మన యొక్క ఫ్రెష్నెస్ని ఏ హీటు పాడు చేయలేదు. చల్లగా ఉన్న నీళ్ళు ఎండ పెడితే చల్లకపోతుంది, మామూలు వేడెక్కిపోతుంది. లోపల ఎవరు వేడెక్కించలేరు. మన ఈ ఫ్రెష్నెస్ మెయింటైన్ అవుతుంది. ఫ్రిడ్జ్లో కాయగూర క్యారెట్ తో అలాగైతే ఫ్రెష్గా ఉంటుంది. అలాగా ఫ్రిడ్జ్ లోపల డెవలప్ చేస్తుంది. పరమాత్మ యొక్క నిరంతర సన్నిహితం అది ఎంత డెవలప్ అయిందా ఈ కాలం బట్టి మన ఋషులతో సమానం. కనుక అటువంటి ఆ స్వరూపానంద లహరి, ఆ శివానంద లహరిలో అరుణాచల ఆనంద లహరిలో మునిగేటట్టుగా, మునిగి అందరూ ఉండేటట్టుగా నువ్వు నాకు కరుణ చూపించవలసింది అని చెప్పి తర్వాత మళ్ళీ ఒక్కసారి నిందాస్థితి చేస్తున్నాను. నిందాస్థితి హస్తామలగా అని చెప్పారు కదా, ఆయన అనుకుంటున్నారు బహుశా. ఓన్లీ తర్వాత మిగతాది ఎలాగ ఇస్తాడు ఆయన, ముందు పొందిన దానికి ఏదో ముందు కృతజ్ఞత చెప్పాలి కదా. ఇప్పటిదాకా తీసుకొచ్చాడా, ఎక్కడో ఉసిరికాయ చెట్టు ఉసిరికాయలా కాకుండా చేతిలోకి వచ్చాడా కదా, ఇది ఆనందిద్దాం అని చెప్పి నిందాస్తుంది. పైగా ఏమో తిరుగుతున్నట్టుగా ఉంది, లోపల మాత్రం అరుణాచలేశ్వరా నీ పాలిన పడ్డవాడు ఎవడని మిగులుతాడా అని అడుగుతాడు. వాళ్ళ నుంచి భక్తుల అది అండలేదు ఇందాక చెప్పింది. అది ఇది అడుగకిచ్చడు నీ దగ్గర భక్తులనే ప్రస్తావన లేదు ఇక్కడ తీసుకొచ్చాడు. వాళ్ళ నుంచి భక్తుల పరిమార్చు నిన్ను గట్టుకుని ఎట్లు జీవించు అరుణాచల. వాళ్ళ నుంచి భక్తుల పరిమార్చు నిన్ను గట్టుకుని ఎట్లు జీవించు అరుణాచల. వల అంటే స్వతంత్రత లేకుండా చేసేది. పక్షులు వల వేస్తే ఎగరలేదు, రెక్కలున్నా ఎగరలేదు. అలాగే నువ్వు పొందిన వల ఏదైతే ఉందో ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో సృష్టి వల వేయడమే. స్వతంత్రతను కట్టేసి పెడుతూ ప్రారంభంలో స్వతంత్రత కావాలనే వాంఛ లోపల నుంచి నలగొడుతున్నాడు అండి పరమాత్మ. తెలియక హాయిగా ఉన్నాం కానీ మనం అనుకుంటాం తాదాత్మ్యం కలిగించడం. 100% తాదాత్మ్యం కాదు, 50%. 50% తాదాత్మ్యం కాబట్టి లోపల స్వతంత్రత కావాలని కాంక్షింది. 100% తాదాత్మ్యం ఉందనుకోండి, 100% తాదాత్మ్యం ఇప్పుడు సాధ్యం కాదు. రెండు వస్తువులు ఎప్పుడు రెండు వేరువేరే, రెండు వేరువేరైనవి 100% ఒకటలా అవుతాయి. రెండు ఒకటైతే రెండు వస్తువులు ఒకటి అవ్వాలి. మళ్ళీ అక్కడ రెండు వస్తువులు ఉండే ఒకటే వస్తువు ఉండాలి. రెండు వేరువేరు వస్తువులు ఇప్పుడు రెండు వేరువేరు వస్తువులు. కానీ మనం కాని దేహాన్ని మనం అనుకుంటున్నాం లేదా, అనుకోవడం రూపంగా 50% పొందాం. దాదాపు 100% పొందేమనుకోండి, హాయిగా దానికి వస్తున్న దుఃఖాన్ని ఎంజాయ్ చేద్దాం, అసంతృప్తిని వీటి తిన్నట్టు తిందాం. ఎవడన్నా కొడితే ఒకటే కొట్టేరేమి, రెండోది కొట్టండి గాంధీ గారు. ఆయన యోగ్యంగా అన్నాడు, ఇంట్లో యోగులు తయారవుతారు. దుఃఖం రావటం లేదని చెప్పి తలుపు తీసి కూర్చుంటాం. దొంగలు పడితే బాగుండని చెప్పి దేవుడు దమ్మప్పుడు పడుకుందాం. ఇవి లేక దేవుడు ఈ వీధిలో అందరికీ జ్వరాలు నాకు రావట్లేదు ఏంటి అని ఎదురు చూద్దాం జ్వరంతో. ఇప్పుడు దోమ వస్తుంటే భయం.
ఏమి దేహం వాతావరణానికి విరుద్ధం ఎందుకు ఆలోచిస్తాం? ఇది చూస్తే రోగాలకు నిలయం అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. మనకి తెలుస్తుందిగా. మరి దీని స్వభావానికి ఇది మనం అనుకుంటున్నప్పుడు రెండు ఉన్నాయి స్పష్టంగా చూస్తే. దీని స్వభావం చూస్తే దీని స్వభావానికి నా స్వభావం కుదరటం లేదు లోపల. దీనికి ఏ దుఃఖం వచ్చినా నేను ఒప్పుకోవట్లేదు. తెల్లారితే దీనికి నేను కాదంటూ అది ఒప్పుకోవట్లేదు. 30 ఏళ్ల పడి చెప్పాల్సి వస్తుంది సత్సంగంలో నువ్వు ఇది కాదు అని. మాట డెవలప్ అయింది కానీ సంస్కారం డెవలప్ అవ్వలేదు. చూడండి, అంత అది నువ్వు ఒకటి కాదనుకోవాలని కూడా అదిగా ఉండొచ్చు కదంటే అసలు ఒప్పుకోవట్లేదు. దుఃఖం వస్తే కుదరదంటున్నారు. దీని స్వరూపమే దుఃఖం. తెల్లవారితే దుఃఖం, దీని దుఃఖం రాదు ఇంకేటి వస్తుంది? దుఃఖపెట్టడానికే వచ్చింది, దుఃఖపడ్డానికి. దాన్ని ఎందుకు అనడం? తెల్లారి దీన్ని తింటుండడం చదువుకోవడం. ఇప్పుడు మనం మన స్వభావానికి విరుద్ధంగా ఉన్నాం కానీ అది దాని స్వభావానికి విరుద్ధంగా వెళ్ళితే తప్ప ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర. కానీ హాయిగా రోగం రావడం రోగం తెచ్చుకుంటుంది. ఓ 4 రోజులు పడుకుంటుంది, ఓ 2 రోజులు జలుబు, ఓ 3 రోజులు దగ్గు, ఓ 2 రోజులు అవమానాలు, ఆకలి, దప్పిక, సకాలంలో అన్ని హాయిగా తీసుకొస్తుంది. కానీ స్వభావం మర్చిపోయి ఎప్పుడు లేదు దేహం. స్వరూపం మర్చిపోయి నేను. ఇది బోధ నాకు, దేహానికి బోధ నాకు. సమస్య నా దగ్గర ఉంది. అదేం చేస్తుంది? అది రేపు ఉండమన్నా ఉండనని చెప్పి టైం వచ్చి పోతుంది. నా దగ్గర సమస్య కనుక 50% కాదాస్తున్నాను. కాబట్టి 50% నా లక్షణం లోపల నుంచి పొడవు చూపుతుంది. దుఃఖం వస్తే ఆహ్వానం పలక్కపోవడం, దుఃఖం వస్తే రిజెక్ట్ చేయడం అనేది నా స్వభావం. దుఃఖం నా స్వభావంలో లేదు. దీని స్వభావంలో దుఃఖం లేకపోవడం లేదు. అట్లా అర్థమవుతున్నాయా? తిరిగేస్తున్నాం ప్రతిష్టంలో లేదు. కానీ వేదాంత పూరిత కదా. దుఃఖం లేకపోవడం దీనికి లేదు, దుఃఖం నా స్వభావంలో లేదు. రెండుగా ఇద్దరు స్వభావాలు వేరుగా తెలుస్తున్నప్పుడు రెండు వేరు వేరు తెలియాలి కదా. కానీ ఒకటంటే అనమాట. అందుకే 50% కదా. ఇది నువ్వు వేసిన వల. పూర్తి వల వేసినా బాగుండు. పూర్తి వల ఆయన వేయలేడు. ఎలా వేస్తాడు? 2 వేరు వేరు కలపలేడు ఆయన. ఆయనకి సాధ్యం కదా. ఇది సగమే చేశాడు అంతే. కనుక ఈ వల వేసేవే, ఈ వల నుంచి ఎవరిని బయటికి తీస్తావు? భక్తులకు. స్పష్టంగా ఆచార్యుల వారు ఎంత ఆర్తితో రాశారో. సంసార జాల పతిత జగన్నివాస. స్వామి వారిని ఆచార్యుల వారిని చూసుకోవాలి. ఎప్పుడో ఈ స్తోత్రం మీద పరిపూర్ణంగా ఎప్పుడు ప్రవచనం చెప్పలేదు. అక్కడక్కడ వాడుకోవడమే కానీ స్తోత్రాల్లో ఈ 25 శ్లోకాలు ఎక్కడ దాస్తుని చెప్పలేదు. ఇప్పుడు నెక్స్ట్ రాష్ట్రంలో ఆ టాపిక్ తీసుకోవాలి. సంసార జాల, జాలం అంటే నీ జాలము, అరుణాచల. జాలం అంటే జాల పక్షివత్ రోధ సాధనం. అదే వల. సంసార జాల పతిత జగన్నివాస సర్వేంద్రియార్థ వడిసత్త ఘషాత్మనశ్చ. ఘష అంటే చేప. వలలో చిక్కుకుపోయిన చేప ఎలా ఉందో నేను అలా చిక్కుకుపోయాను. ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులనే వలలో పడిపోయి ఉన్నాను. మనం సంసారం అనగానే దీని నుంచి బయట చూస్తాం. మళ్ళీ అదే మనం రోల. ఏమిటో ఇంత ప్రేమ దేని మాత్రం దీని ఎందుకు నేనైనా బుద్ధి వదలలేమండి. జగన్నాథుడు చెప్పినా జగత్తున వల్ల సమస్య లేదు. కనుక ఆయనకి తెలుసు పోదని చెప్పుకుంటాడు ఆయన. మరి జగద్గురు అన్ని విధించి మళ్ళీ దాని నుంచే మాటలు పడలేదు. మన మాట ప్రతి మాటకి ప్రారంభం దేహం. ఘషం చేప ఎలాగైతే అందులో ఇరుక్కుపోయిన చేప ఎలా ఉంటుందో సర్వేంద్రియార్థ బడిసత్త ఘషాత్మన. ఇంద్రియ విషయాలన్నీ నాశనం చేసి పడిస్తాయి ఆ వలలో పడిన తర్వాత. ఈ చేప అటు ఎక్కడ పోతుంది? అందుకే వాడు ఏం చేస్తాడంటే వలలో ఉన్న చేపలు అది నీళ్ళలో ఉంచుతాడు. కానీ వల బయటకు వెళ్ళాలి. కొంత ఊపిరి అందుతుంటుంది. ఆ కొంత ఊపిరి అందితే చేప అనుకుంటే అమ్మాయి అది నీళ్ళలో ఉన్నాను అనుకుంటుంది. నీళ్ళల్లో లేదు, వలలో ఉన్న నీళ్ళల్లో ఉంది, నీళ్ళల్లో ఉన్న వలలో. మనకి సుఖం రాగానే ఆహా ఓహో అంటారు. ఇంకేం అక్షరం మళ్ళీ అయిపోయింది. 4 డబ్బులు కలిసి వచ్చాడు. ఇక చేపలో వలలో ఉన్న నీళ్లలో ఉన్న వలలో ఉన్న చేపకి ఎంత ఆనందమో మన ఆనందం. 4 పొగట్ల మీద నుంచి వచ్చేసరికి రమణుడు వేస్ట్, మనమే హాయి. ఆ చేప ఎలా ఉందో అది అదిరాన ప్రవృత్తి. ప్రోత్తంభిక ప్రచురకాలుక మస్తక. కొంచెం బయట ఇలాగెట్ట ఎవరో ఇంటికి తీసుకెళ్ళాలి కదా. బట్టి నీటిలో ఉంచడానికి ఆయన గారు పట్టుకోలేదు, పైకి తీయాలి కదా. పైకి తీయడంలో నీళ్లు బయటకు వస్తే మొక్క మీద నీళ్లు ఉంటాయి కొద్దిగా. అది ఆరేదాకా చేప మొక్క ఇటు పైకి వస్తుంది. నీళ్ళు ఏమైనా పైనుంచి పడతాయేమో. ఆ సరిపోని ఊపిరి కొద్దిపాటి తడిసి ఉంటుంది శరీరం.
దాన్ని కొద్దిగా ఊపిరి తీసుకుంటుంది. అలాగా ప్రపంచంలో ఎవరు సుఖపడతారా అని చూస్తున్నాం. ఆచార్యులు ఎవరు చేపను చూపించారు కదా, మనల్ని చేప ఇంకెవడున్నాళ్లే రక్షణ లక్ష్మీంద్ర సింహం అమదేహి నువ్వే చేయుదించి పెట్టారు. ఎంతసేపు బతుకుంటుంది, మొప్ప మీద నీళ్లు కాస్త ఎండిపోయిన సేపు ఉంటుంది. తర్వాత ఇది వెళ్ళి గిన్నెలో పెడుతుంది. ఎవరో గిన్నె ఉంటుంది ఇంట్లో, ఆ గిన్నెలో పెడుతుంది. కనుక సంసారం అనే కిరాతకుడు దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు అనేటటువంటి వల వేసి, ఓ భగవంతుడా నీవనే ఆనంద సాగరంలో స్వేచ్ఛగా విహరిస్తున్నటువంటి జీవాత్మనైనటువంటి చేపని నన్ను సంసారం అనే కిరాతకుడు వాడు వల పట్టుకున్నట్టు దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధుల బుద్ధులు అనేటటువంటి వల పట్టుకుని నన్ను పట్టి బయటికి తీసి కిరణ ఈ జనన మరణ అంతులేని జనన మరణ మోహ ప్రవాహం ఏదైతుందో ఆ గిన్నెలో వేసేడు. గిన్నె ఎక్కడ ఉంటుంది, పొయ్యి మీద ఉంటుంది, నీళ్ళలో ఉండదు. వాడు హాయిగా వండుతుంది. అదే బాగుందిలే అంటున్నాం కదా. అర్థమైంది కాబట్టి ఆచార్యుల వారు అంత ఆక్రోషం పిలిపించారు. గట్టి దేహేంద్రియ ప్రాణం అవుతుంది వల, వలలో ఉన్నాం, లోపల ఉన్నాం కదా, వల్ల ఉన్నది స్వేచ్ఛ ఉండదు. అందుకే దీని నుంచి చచ్చేదాకా స్వేచ్ఛ ఉండదు. జ్ఞానం కలిగి ఇస్తే స్వేచ్ఛ. వాళ్ళకి బాబు ఉండదు. ఉన్నంతకాలం మహర్షి దేహంతో పడ్డారు పాప. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అతను పెట్టారుగా, ఏదో పడ్డారు పాప. దేహం ఉన్నంతకాలం హింసి వదిలేస్తారు, తప్పదు. దీంతో సరిగా అయిన తర్వాత ఇంకోటి రాదుగా గ్యారంటీ అనుకుంది. కానీ ఏదో భరించేస్తే అయిపోయింది వెళ్ళగా అని చెప్పి ఏదో వాళ్ళకి సయోధ్య పెట్టి కొన్ని చోట్ల మాట్లాడి కొన్ని చోట్ల మాట్లాడకుండా ఉండి మొత్తం మీద ఏదో కాలక్షేపం చేస్తారు. వాళ్ళకి కాలక్షేపమే. ఏం చేస్తారు? ఈ చుట్టూ ఉన్నవాడు పెద్ద వలలో ఉన్నవాడు, ఈ పెద్ద వల్ల ఉన్నవాడు అందరూ చేరుతారు భక్తుల రూపంలో. వలలు 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 కదా. అందువల్ల నువ్వు ఈ వల వేసావు కదా. భక్తులు అంటే ఎవడంటే అడిగేవాడు, ప్రార్థించేవాడు, నన్ను బయటికి తీయని ప్రార్థించేవాడు భక్తులు. కనుక అటువంటి భక్తులు మాత్రం పరిమార్చుంది. అటువంటి భక్తులు బయట తీస్తారు. భక్తులు పరిమార్చేవంటే భక్తులు పరిమార్చంతో వాడిని ఇబ్బంది పెడుతున్న ఈ వలని వాడి విషయంలో ఆత్మభావనే వల, ఈ దేహాత్మభావన వలని వాడి నుంచి తీసి వాడిని పెడుతుంది. వాడికి నీతో శివానంద లహరిలో మళ్ళీ వాడి యొక్క పూర్వస్థితిలోకి చేరుస్తావు. భక్తుల పరిమార్చు. అక్కడ భక్తులు పరిమార్చంటే భక్తులను చంపుతావు అని అర్థం ఉంది. అక్కడ భక్తులను చంపడానికి డాక్టర్ గారు పేషెంట్ చంపడు, రోగాన్ని చంపుతాడు. భక్తులలో ఉన్న భవరోగాన్ని చంపి ఆ భవరోగాన్ని చంపి వాడికి పరిపూర్ణమైన స్వేచ్ఛని, వాడి యొక్క స్వరూపమైన స్వేచ్ఛని ఇస్తావు. గనక అటువంటి లక్షణం ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు నిన్ను పట్టుకొని ఎట్లు జీవించు. నీతో పెట్టుకుంటే అటు వెమ్మట నేను అహంకారముగా ఈ లోకంలో ఉండగలనా అన్నాడు. అంటే ఆత్మ అయిపోయి తీరుతాను అని చెప్పడం. ఇది నిందాస్తుతి అంటారు. సూటిగా చెప్పకుండా తిట్టినట్టుగా చెప్పడం. దీన్ని పట్టుకోలేదనుకో హాయో దేహంగా ఉండి అడగమ్మకి మొత్తం 3 కోడళ్ళు ఇద్దరు, అక్కడ 3 కోడళ్ళ ఫోటో తీయించుకునేది ఆవిడ. అక్కడ 3 ఏళ్ళు 6 మనవలు, హాయిగా అక్కడే ఉండవు 2 ఫ్లాట్లు, ఏదో 4 కార్లు, హాయిగా ఉండేది. ఒకటి తగ్గిపోయాడు అక్కడి నుంచి. తగ్గిపోవడం ఆవిడ వచ్చింది. పిల్లలు ఇక్కడికి వచ్చి మాట వింటాడు ఏమో, మాట వింటే అవన్నీ గడ్డద్దాం ఇక్కడ. కానీ మొత్తం మీద ఈయన గారు నిలబడ్డారు అలా. మొత్తం మీద ఆవిడ అదృష్టవంతరాలు కనుక ఈయన దగ్గరే ఉంది ఆఖరి గడియలు. మొత్తం మీద ఏదో జీవితం సార్థకం చేస్తుంది. మహానుభావుని కన్నందుకు జీవితాన్ని సార్థకం చేస్తుంది. కానీ ఆవిడ మొత్తం ఆవిడది అది. కనుక అలా ఉంటే సరిపోను. కానీ నిన్ను స్మరింపజేసి అక్కడి నుంచి ఎలా కదిలించిన తర్వాత వ్యక్తి భావాన్ని హరించుతావు. కనుక ఎట్లు జీవించడం అంటే నాలో ఇంక దేహాత్మభావాన్ని జీవించు. అగ్నిలో పడిన తర్వాత మిడత బతికే అవకాశం ఎలా లేదు, ఆ విధంగానే నీ దగ్గరకు అంటూ వచ్చిన తర్వాత నేను ఇంకొక జీవుడిగా జీవభావంతో ఒక పరిమిత భావంతో ఈ ప్రపంచంలో ఉండే అవకాశం. ప్రపంచాతీతం అది నీ స్వభావం. ఇది ఎందుకు ఎలాగంటే ఒకసారి ఎక్కడెప్పుడు అరుణాచలేశ్వరులో ఆయన స్వభావం జ్ఞాపకం చేస్తున్నారు. ఇందాక తిట్టిస్తాం పంచకుడు అని. కనుక మళ్ళీ ఎందుకు బాగోలేదు, మీరు ఈంతోనే పెట్టుకోవాలి తప్పదు. కష్టమో నరకమో సుఖమో ఆవిడ ఎన్ని తగులు ఆడుకున్నా ఆవిడ అత్తాయి వాళ్ళు ఎక్కడ పోతారు. ఆ దేహంలో ఉన్నట్టుగా 2 తప్పు. ఓ అరగంట తగులు ఆడుకోవడం, ఇద్దరు కలిపి 1 గంట టీవీ సీరియల్ అయిపోయింది. ఎక్కడ పోతారు? ఆ ఎదురు తగులు ఎదురు టీవీ, మళ్ళీ సాయంకాలం అయింది మళ్ళీ స్టార్ట్ చేయండి. ఎక్కడ పోతాం? ఈ జన్మ సంబంధాలు తప్పవుగా. ఇప్పుడు మాట్లాడుకోవడం మానిచ్చినా ఎవరికైనా చెప్పాలి, అత్త అక్కడ ఉందో చెప్పాలి. వద్దా ఎవరు వస్తారు? అత్తనగారు మనసులో వస్తాయి. ఈవిడ ఇంకోరు వస్తారా? ఆ కొరడ రాకుండా ఉంటుందా బతుకున్నంతకాలం? మనసులోకి రాకుండా ఆపేయగలం, ఇంటికి రాకుండా ఆపేయగలం.
అంతే సరిపోయింది. ఆ జ్ఞాపకం ఉంటుందా లేదా? పడబోతుంది. బతికున్నంతకాలం హింస. అదేదో హాయిగా ఉంటే సరిపోయింది. మనకి ఏం కావాలో తెలిస్తే, అందుకే ఇందాక చెప్పారు ప్రారంభం అది. నీ సుఖాన్ని ఇతరులు నిర్ణయించే స్థితి ఎప్పుడు తెచ్చుకోకు. ఎవరికి అవకాశం ఇవ్వద్దు. వాళ్ళ మటుకు వాళ్ళు చాలా మంది చేతిలో పెట్టిస్తాం మనం సుఖ పెట్టేటటువంటి హక్కుని వాళ్ళకి వాళ్ళు అందుకే ప్రారంభ వాక్యం అది. వీటన్నిటికీ ఆధారం కనుక శత్రువు బాగుంది. నా యొక్క శత్రువుని పరిమార్చుతావు, అహంకారమైన శత్రువుని పరిమార్చుతావు అని చెప్పి తర్వాత ఇందాక దానికి ఏమైనా కొద్దిగా కోపం వచ్చిందేమో పెద్ద మాట అనేసి వంచకుడు అని కృష్ణుడు అంటే తట్టుకుంటాడు. నేను ఎలాగో కొంచెం కొండి పనులు కనుక ఈయన చాలా కొంచెం ఈయనప్పుడు రాముడు అప్పుడు పెద్ద అల్లరి కనిపించిన జీవితంలో చాలా కుందా దైవ స్వరూపం. ఈయన ఏడంటే ఎన్ని తిట్టినా పర్వాలేదు, ఇంక ఇన్నే తిట్టారే ఉంటాడు ఆయన. ఆయన విచిత్రమైన స్వభావం. అందుకే మనసుని వెంటనే ఆకర్షించే దైవం ఎవరంటే కృష్ణుడే. కలికాలం ప్రజలను ఆకర్షించడానికి వచ్చినవాడు. ఆయన వచ్చింది ద్వాపరం అంటారు కదా కలికోసం. అందుకే కలికాలంలో వేరే అవతారం అక్కర్లేదు. నా యొక్క సమస్త కదలికల్ని ఏ కదలికను ధ్యానించినా అది వాళ్ళ యొక్క కలి దోషాలు తొలగించి అన్ని లీలలు చేసి వెళ్ళింది. అందుకు పొరపాటు ఏదైనా లీల స్మరిస్తాను కలిపురుషుడు దగ్గర రాదు. కాబట్టి కృష్ణుడి చేత రక్షింపబడినవాడు కాబట్టి పరీక్ష మహారాజు గారు కలిపురుషుని నిరోధించగలిగారు. భాగవతం ప్రారంభంలో వస్తుంది. అంత వేరే ఎంటర్ అవ్వని ఇవ్వలేదు రాజ్యంలో. కానీ ధర్మం కనుక ఒక 5 స్థానాలు ఇచ్చారు. కలిపురుషుని రాకని నిగ్రహించడం అంటే ఎంత శక్తి ఉండాలి. అందుకే అభిమన్యుడిని రక్షించలేదు. చచ్చిపోతుడు అలా చూశాడు పరమాత్మ. కావాలని అభిమన్యుడు లోపలికి వెళ్ళిన తర్వాత అభిమన్యుడు మృత్యు వస్తుంది, అర్జునుడు వల్ల అది కావాలి ఇంకోవైపు తీసుకెళ్ళాడు. ఆ డైరెక్షన్ వెళ్ళకుండా అర్జునుడిని వేరే సమస్యలో పెట్టాడు. అక్కడ వేరే వాళ్ళతో యుద్ధంలో పెట్టాడు. ఈయన ఒక హడావుల్లో పడ్డాడు. ఈయన అక్కడ కాస్త మృత్యు వచ్చింది. అదే అభిమన్యుడు కొడుకు గర్భంలో ఉంటే గద పట్టుకుని ఆయన గారు వేసిన బాసు బ్రహ్మాస్త్రానికి అడ్డుగా నిలబడి గదను అడ్డు పెట్టాడు. ఎవరు రక్షించుకున్నారు? ఉత్తర రక్షించుకుంటారు. ఉత్తర వీళ్ళని ప్రార్థించలేదు. ఇంకా మామగారు 5 మహానుభావులే కావచ్చు, కానీ ఇది ఆపే శక్తి ఎవరికి లేదు. వాడు కాస్త వేసేసాడు అప్పుడే బ్రహ్మాస్త్రాన్ని. వెళ్ళిపోతుంది, కడుపులోకి వెళ్ళిపోతుంది కొద్ది క్షణాల్లో. కనుక బ్రహ్మాస్త్రానికి కూడా ఎవడు శక్తి పోసాడో వాడికి అది ఉత్తర విజ్ఞానం. బ్రహ్మాస్త్రానికి దాని శక్తిని అడ్డగించే శక్తి మామగారులకు లేదు. మామగారులు భౌతిక శక్తులు ఆపగలరేమో, బ్రహ్మాస్త్రం ఆపలేదు. బ్రహ్మాస్త్రానికి ఉన్నటువంటి ఆ బ్రహ్మగారి శక్తిని, బ్రహ్మాస్త్రానికి ఉండేది బ్రహ్మగారి యొక్క శక్తి. ఆ బ్రహ్మగారి శక్తి పోసిన వాడు ఎవడో ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆ జ్ఞానం ఉంది కనుక వెంటనే ఆశ్రయించగానే వెంటనే పరమాత్మ గర్భంలో వెళ్ళి నిలబడ్డాడు. కనుక మహానుభావుడు పరీక్షలు మహారాజే గొప్పవాడు. భగవంతుణ్ణి కన్న తల్లులు ఎవరైతే ఉన్నారో, మహానుభావులు కన్న తల్లుల్లో ఎవరు గొప్ప అంటే ఉత్తరేఖ. మరి యశోద కాదా అన్నారు. యశోద పెంచింది. దేవకి కూడా కాదన్నారు. కౌశల్య మరి ఈవిడే. కారణం భక్తుడిని భగవంతుడిని కలిపి గర్భంలో పెట్టాడు. భగవంతుడికి అందం తీసుకొచ్చేవాడు భక్తుడు, భక్తుడికి అందం తీసుకొచ్చాడు భగవంతుడు. పరీక్ష మహారాజు గారు మహానుభావుడు వల్ల భాగవతం వచ్చింది లోకాన్ని. హిందూ అయినందుకు పరీక్ష మహారాజు గారు ఎప్పుడు నమస్కారం పెట్టాలి. భాగవతం లాంటి గ్రంథాలు లోకంలోకి దింపాడు. సుఖయోగేంద్రుని ఆపడం అంటే గాలిని ఆపడం కన్నా కష్టం. 7-8 క్షణాలు ఒక చోట, ఎక్కడ 7 నిమిషాల కన్నా ఎక్కువ ఎక్కడ చోట ఉండని వాడిని 7 రాత్రులు కూర్చోబెట్టాడు. 7 పగళ్ళు మహావైరాగ్యంతో ఉన్నాడు. కానీ ఆ ముముక్షత్వం ఆయన ఆపింది. ఈయనకున్న సంపద, ఈయనకున్న రాజ్యం, ఈయనకున్న వైభవాలు ఇవి కాదు. నిజమైనటువంటి వైరాగ్యంతో కూర్చున్నాడు. నిజమైన మోక్షకాంక్షతో కూర్చున్నాడు. మోక్ష స్వరూపుడు వచ్చి కూర్చున్నాడు. పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఈ సమస్య దాటించలేమో అన్నారు. 16 ఏళ్ల వయసు ఉన్నవాడు వచ్చి వారం రోజుల్లో భగవత్ కథలన్నీ వినిపించి ఈ దేహాన్ని చాలా నాకు కాదు కదా అని విభజన చేశారు. అందుకే ఆ పాము కాస్త రాగానే ఎందుకు ఆలోచన చేస్తావు, తీసుకో దేహాన్ని, ఏమిటి ఆస్తికి వెళ్ళిపోయావు, అదే భాగవతం. అక్కడ కూడా వచ్చాడు. ఏం ఆగో వచ్చి నేను కాటేయమంటావా అన్నట్టు. అదేంటి అనుమతి ఎందుకు అడుగుతున్నావు, నువ్వు భాగవతం విన్నావు కదా. పూర్వం అయితే నేను చంపించు, నువ్వు మామూలు వాడు కాదు, ఉపయోగించడం నిలబెట్టినవాడు. చాలా కష్టం అంటే ఇప్పుడు నిలబడడం చాలా కష్టం. అది తెలిస్తేనే భాగవతానికి అందం వస్తుంది. అందుకే భాగవతానికి కానీ భగవద్గీతకు కానీ సన్నివేశం, విష్ణు సహస్రనామానికి కానీ సన్నివేశం తెలియాలి.
అంపశయ్య మీద ఉండి మహానుభావుడు అన్ని పరమాత్మ చేసి జ్ఞాపకం తెచ్చుకుని అన్ని వేల శ్లోకాలు పలికాడు, 13,600 శ్లోకాలు పలికాడు అంపశయ్య మీద ఉండి. అందులో చివరి విష్ణు సహస్రనామం. ఆ సన్నివేశం జ్ఞాపకం వస్తే గౌరవం పెరుగుతుంది శాస్త్రం. భాగవతానికి ఈ కథ తెలిస్తే, ప్రథమ స్కందంలో ఉంది, తెలిస్తేనే తర్వాత చదవే భాగవతం మీద. అనవసరం మాట శుకుడి నోటంటే లవలేశం కూడా బయటకు రాదు. అటువంటి వాడి నుండి 18,000 శ్లోకాల భాగవతం దొరికిందంటే అక్కడ గంగ పాయిగా వెళుతుంది. గంగ కూడా శ్రవణం చేసింది. నా జన్మ ధన్యమైంది. ఎవరినైనా ధన్యం చేయగలిగేవాడు శుకుడు. ఆ మహానుభావుడు అక్కడ నుండి పోతుంది. ఈ ఘట్టం తెలియాలి. భగవద్గీత కురుక్షేత్రాన్ని ఒక ఆట స్థానంగా చేశాడు పరమాత్మ. ఇద్దరు మాట్లాడుకునే స్థలం నుంచి, ఇద్దరు మిత్రులు మాట్లాడుకునేది ఎక్కడో పార్కులోనో, రోడ్డు మీద ఎక్కడో చెట్టు కింద. కురుక్షేత్రం ఎలా మాట్లాడుకునే మిత్రులు ఎలా మాట్లాడుకున్నారు? ఎలా సాధ్యమాది? 4 వాహనాలే ఆపలో రోడ్డు మీద ఆపడు చూద్దాం, ముందుకు పోతారు. మంది ఎంతమంది నా పేరు ముందు మనస్సులు ఆపాలి. వాడు అనుమతి తీసుకుని చెప్పలేదు. దుర్యోధనుడు ఒప్పుకుంటాడా? భగవద్గీత చూస్తున్నాను అసలు బాగుంటుంది. సేనయోర్ ఉభయోర్ మధ్య, అందుకే స్పష్టంగా చెప్పారు. ఎక్కడో మూలకు పోయి ఎక్కడో కాదు, 2 సైన్యాల మధ్యలో వచ్చి మాట్లాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అసలు చూడనిస్తేగా పరమాత్మ ఇంద్రియాలను బంధించి, చూడనిస్తే తిక్కొస్తుంది, వికారం వస్తుంది. కాలం నాపాడు. కాలం ఆపడం అంటే వీళ్ళ మనసులు ఆపితే కాలం ఆగిపోయింది. కాలం లేని దశలో కాలాతీతుడైన వాడు కాలాన్ని దాటించే జ్ఞానాన్ని బోధించాడు. ఈ తెలియకపోతే గ్రంథం ఓపెన్ చేయడం వేస్ట్. సమాచార గ్రంథం భగవద్గీత ఏమన్నా కాలాన్ని దాటించేస్తుంది. కాల కలగతామహం. కాలం ప్రజ్ఞాన్ని లెక్కిస్తుంది. లెక్కలు చూస్తుంది, సరిచేస్తుంది. కాలంలోనే ఏదైనా రావాలి, కాలంలోనే ఏదైనా పోవాలి. కాలం అనేటటువంటి ఆ సరిహద్దుల మధ్యలోనే బ్రతుకులనే ప్రవాహాల ముందుకు వెళ్ళాలి. కాలాన్ని దాటడం అంటే పరమాత్మ. ఇన్ని చేస్తే భగవద్గీత మాధుర్యం బయటకు వస్తుంది. ఈ 3 కూడా సన్నివేశం ప్రధానం, అందులో భాగవతం ప్రధానం. అందువల్ల ఎక్కడికో వెళ్ళిపోయాము, గంగాధరం జరిగింది, మళ్ళీ అనుకోవడం. ప్రవచనం సేపు ఆధీనంలో ఉండడం, ఎవడో ఆపరేట్ చేస్తాడు లోపల నుండి, కానీ వాళ్ళ ఆపరేషన్లో ఉంటాం. ఫస్ట్ చెప్పి కానీ మళ్ళీ లోపల నుంచి చెప్పి ప్రస్తుతం మళ్ళీ బయటికి వేస్తూ ఉంటారు. ఎవరు తీసుకుపోతుంటారో ఎవరో ఉన్నారు లోపల. ఆయన గారు ఏదో దీని ద్వారా పలికించాలి, కానీ మనం కూడా అసహాయులమే. అందువల్ల సిలబస్ కోసం చూడకండి, ఏం చెప్పామో చూడండి. ఎంత ముందుకు వెళ్ళినా ఇదే స్తోత్రాలు 21 రోజులు 22 రోజులు చెప్పాను శివానంద. రోజుకు 4 వెళ్తే ఒట్టు, 4వది అయ్యేదే కాదు. 2 రాజుగారు చెప్పారు. వెళ్ళరావంటే ముందు కాదు, ఎంత రోజు గంట రోజున మళ్ళీ 2 మహా అయితే 3 లాగి రోజులకు లాగి మొత్తం పూర్తి చేయాలి కదా. పూర్తి ఇక్కడ బరువైన మనసున్నవాడు రాశాడు. బరువైన భక్తితో బరువైపోయిన వాడు, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో బరువైపోయిన వాళ్ళు ఆ బరువైన అక్షరాలు అలా బరువైన విషయమే పెట్టుకోవచ్చు. కనుక కొంచెం కోపం వచ్చిందేమో ఏమనుకో, ఒక వంచకుడు అన్నాను కదా. కోపరహిత గుణ గుణిగాక ననుగొను కొర ఏమి చేసి అరుణాచల. అంటే ఆయన యొక్క కోపానికి గురయ్యనేమని ఉపభయం. రెండోది తన అల్పత్వాన్ని భగవంతుడిని చూపించాడు. ఇందాక ఏదైతే అడుగకిచ్చడు నీదన దగ్గర అల్పత్వం, తన యొక్క అల్పత్వాన్ని భగవంతుడిని ఎందుకు చెప్పాలి. తన అది కూడా ఎప్పుడు మాట్లాడతాడు. నువ్వు కోపం లేని శాంత గుణ స్వరూపాన్ని. ఏ కోపం ఏంటి? కోపం ఎప్పుడు వస్తుంది? రెండో వస్తువు ఉంటే కోపం, రెండో వస్తువు ఉంటే భగవంతుడు. నీలో భాగమే కానీ నేను మించి ఎవరు లేరు కదా. నీలో భాగమైన వాళ్ళు హింసించుకున్న వాళ్ళకి నీ కోపం రాదు. నాలుకని పళ్ళు కనిపిస్తే పళ్ళు మీ కోపం వస్తుందా? రెండింటినీ క్షమిస్తున్నావు లేదా? వాళ్ళని ఎన్నిసార్లు క్షమించాము? కంగారు మీద తింటున్నప్పుడు 4 ఎన్నిసార్లు కనిపిస్తాయో. ఈ పళ్ళు మనవే, నాలుక మనవే. పోలేండి చెప్పి ఊరుకోబెడుతున్నాం కానీ రెండింటి మధ్యలో ఒకరిని హింసించడానికి వాళ్ళ పళ్ళు మనకంటే వేరు కాదు కదా. అలాగే పరమాత్మ తనలో భాగమే అన్ని. కనుక కోపం చేసుకోవడం, ఆయన కోపం కూడా అనుగ్రహమే. కోపంగా కనిపించేది అనుగ్రహమే. కోపం అన్నది భగవంతుడిలో ఉండే అవకాశం లేదు. ఉందా? ఆయన కూడా ద్వైతం ఉంది అని. అప్పుడు వేదాంతం, అద్వైత వేదాంతం కుదరదు. కోపం వలే కనిపిస్తుంది కానీ కోపం కాదు. ఇది అనుగ్రహం. అనుగ్రహం రకరకాల రీతుల్లో వస్తుంది. తండ్రికి పిల్లవాడి మీద కోపం వచ్చేది, ఆ కోపం వెనకాల వాడు బాగుపడాలని కాంక్ష ఉందా లేదా తండ్రికే వ్యక్తం అవుతుంది. అందుకే వాడు అలా వెళ్ళగానే ఆవిడ మాట ఉంటుంది, ఎందుకంత కోపం చేస్తున్నారు. అలా చేసుకోవాలి, ఒక మాట వెండే
ఇంకా నటన తెలుసా? మరి ఈయన కోపమే నటన అయితే ఆయన కోపం సత్యం అవుతుంది. ఆయన కోపం సత్యం ఎవడు నిలబడగలడు ఎవడైనా? అసలు ఆయన కోపానికి గురవ్వాలని వాడెంత తపస్సు చేయాలో. ఎవడు పెడితే వాడికి దృష్టి వెళ్ళిపోతుందా? ఏ దృష్టిలో అయినా చూపు పడాలంటే వాడు ఎంత యోగ అయ్యి ఉండాలి. ఏదో చేయకపోతే ఎందుకు వెళ్తున్నా ఆయన దృష్టి? ఇంత విషయం ఉంది, ఏంటి ప్రత్యేకత? అందువల్ల నేనేదో ప్రత్యేకత అనుకున్న వాడిని పరమాత్మ పట్టించుకోవడం. ప్రత్యేక భావన పోవాలి, తన అల్పత్వాన్ని అంగీకరించాలి. అదే మహర్షుడు అంటున్నారు, నీకు కోపం లేదు, అంతలేని స్వభావం కనుక అటువంటి నీవు ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు ఎంచుకున్నావు నేను అనుకున్నాను. మధురైలో 17 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? ఇదేం సెలక్షన్? కానిస్టేబుల్స్కి ఇలాగ 20 ఏళ్ళు దాటిన వాళ్ళు రండి, మోక్షానికి 17 ఏళ్ళ వాళ్ళు సీట్లు ఖాళీలు అయ్యాయి. ఇలాగే లేదే, ఎక్కడ అభివృద్ధి వేయలేదే. ఇప్పుడు మేడ మీద ఉన్నవాళ్ళు ప్రీతి అంటే మేడ మీద చాలా మంది ఉన్నారు. ఏంటి నావే నీ ప్రీతి? మెట్టు చదువుకున్నాడని అనుగ్రహించావా? ముగ్గురు కొడుకుల్లో 2వ కొడుకు వాడు పుట్టినవాడు అనుగ్రహించావా? ఏమిటి అంటే నన్ను ఎంచుకున్నాను కారణం కులం బట్ట, మతం బట్ట, నేను లింగభేదం బట్ట, దేని బట్టి అనుగ్రహించావు అంటే నీ యొక్క కృపను నన్ను ఎంచుకున్నట్లుగా ఏదో నేను చేసుకున్న పుణ్యం ఏమిటో చెప్తావా అరుణాచలేశ్వర అంటే దానికి తగిన పుణ్యం చేసేదని కాదు, దానికి తగిన పుణ్యం చేయలేదు. కానీ ఆ మాత్రం పుణ్యాన్ని లేదా ఆ మాత్రం దాన్ని పెద్దదిగా అనుకుని నీ అనుగ్రహం అనే వలలు పడి ఈ వలలో చూసి ఆ వల్ల పడి లోదూరిలాగి నీలో గుహను తెరవడం. 2 వలలు ఆపరేట్ అయ్యాయి. ఒక వల్ల నుంచి ఒక వల్ల పడి వెళ్ళి బయట ఉండి పోతాడేమో అని చెప్పి అందాక వల్ల పెట్టావు, వేస్ట్ ఇవ్వలేదు కానీ బయటకు పోయే అవకాశం ఉంటుంది. ఏదో రోజు ఏదో ఐక్యం అవడం ఖాయం. అంటే ఈ సెలక్షన్ ప్రాసెస్లో నా మీదే నీ దృష్టి రావడం ఏంటి? నేనేమో పుణ్యం చేస్తాను, నేను చేసుకోలేదు. అంటే మహర్షి గురించి జనరల్గా వింటుంటాం, బ్రహ్మ పదార్థం గురించి వినకుండానే బ్రహ్మ అయిపోయాడు. అంటే తగినంత వేదాంత శ్రవణం ఆయన జీవితంలో కనిపించదు. కొద్దిగా భక్తుల చరిత్ర ఆయన చదువుకున్నారు, ఒక స్పందన పొందారు. ఆ మాత్రం దానికి అంత స్థాయిలో అనుగ్రహింపబడ్డాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మహావాక్యాలు వినడం, గురువు దగ్గర కూర్చోవడం, ఏదో ఒక సంప్రదాయ రీత్యా ఏదో ఒక విద్య, దానికి ఏదో దూరంగా 12 ఏళ్ళు వేదం నేర్చుకోవడం, ఏదో ఒక శిక్షణ, దీనికంటే ఈ రంగం ఏమీ కనిపించదు. తాను ఏదైతే అయి ఉన్నాడో, తాను ఏదైతే అయిపోయాడో దానికి సంబంధించినటువంటి పెద్దగా శ్రవణం ఆయన అసలు లేదు అక్కడ. ఏమి భక్తుల స్థాయిలో భక్తులు చదువుకున్నప్పుడు పరమాత్మ నీతో మేము కలవాలి, నీతో మేము ఒకటైపోవాలి అన్న ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన ఆయన బాగా ఆకట్టుకుంది. అందుకే ప్రార్థన ఎక్కువ కనిపిస్తుంది స్తోత్రంలో. ఇంకా దీనికి ముందు కొద్ది రోజుల ముందు ఆయన చదివింది భక్తుల చరిత్రలు కనుక భక్తులు అంటే ప్రార్థన చేసేవారు, ఆపకుండా ప్రార్థన చేసేవారు. కనుక ఆ ప్రార్థన చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఆ ప్రార్థనకి పరమాత్మ ఇంకా ప్రార్థించవలసిన అవసరం లేనంత జ్ఞాన సంపద. కనుక ఇంత స్థాయిలో తీసుకెళ్ళి నిలబెట్టేవే దీనికి నేను చేసినటువంటి పుణ్యం ఏమైనా ఉందా? ఆ పుణ్యం ఏంటో నువ్వే చెప్పాలి, ఎందుకంటే నాకేం తెలియదు. జన్మంటూ మారిపోగానే సాధనలు మర్చిపోతాం, ఈ జన్మలో విషయాలు బోర్డు మర్చిపోతాం. కనుక ఆయన మాత్రం జ్ఞాపకం పెట్టుకుని దీనికి సంబంధించి ఏది అంటే ఎక్కడో అహంకారరహితంగా ఏదో భగవత్పాదన తీసుకుంటాం, దానికి ఒక నెపంగా తీసుకుని పరమాత్మ ఏదైనా నెపంగా తీసుకుని అనుగ్రహం ఇవ్వాలి. కానీ ఇందాక చెప్పినట్టుగా ఆయన అనుగ్రహం కురిపించేంత సాధన ఎవరు చేయలేము, ఇది నెపం. అందువల్ల ఆయన మన యొక్క అహంకార రాహిత్యమే ఆయన దృష్టి మన మీద కల్టివేట్ చేసి మన సాధనని మోక్షం. కనుక నేను ఈ విధంగా నీ యొక్క అనుగ్రహానికి పాత్రుడైన చేసింది ఏదైతే ఉందో ఆ పుణ్యం ఏమిటో, ప్రణావర్తుడనే రాక్షసుని సంహరించిన తర్వాత పరమాత్మ కింద పడిపోయిన తర్వాత భూతికి ఈ మాటే అంటారు, మళ్ళీ మా పరమాత్మని మేము క్షేమంగా పొందగలిగాము. పూర్వజన్మల్లో ఏమేమి యజ్ఞాలు చేసాము, ఏమేమి యాగాలు చేసాము, ఏ మహర్షుల యొక్క వాటికలు తొక్కాము, ఏ సద్గురువులు సేవించాము, ఏ గోవులు సేవించాము, ఏ దేవతను తృప్తిపరిచాము, ఈ అర్హకుడున్నాడే పిల్లవాడు, ఈ అర్హకుడిని క్షేమంగా మేము పొందాము. ఇది ఇంతవాడు, ఎందుకంటే వాడు పిల్లవాడే అనుకుంటున్నారు, అలా అనుకుంటే ఆ పిచ్చుకలు అనుకుంటాడు. అంత పెద్ద రాక్షసుడు గాల్లోకి ఎత్తిపోయి ఇంకా మిగులుతాడో లేదో అన్నట్టుగా ప్రతిసారి వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే అమాయకత్వం అలా కొనసాగింది చివరిదాకా. ఒక్క దగ్గర పోల్చారు. ఎన్నిసార్లు అమాయకత్వం గిరిధారి లేని దగ్గర పోల్చారు, అంతవరకు మాత్రం అమాయకత్వం, వాళ్ళ అమాయకత్వం ఆయనకు కావాలి.
ఆ అమాయకత్వం మళ్ళీ ఇది మూడో లేదు. ప్రారంభం పూతన, తర్వాత శకటాసురుడు, తర్వాత తృణావర్తుడు. ఈ తృణావర్తుడు వాడిని సంహరించి పైకి ఇచ్చినట్టు వాడు పేక నొప్పించిన తర్వాత కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఆ దేహం మీద ఆడుకుంటున్నాడు. అప్పుడు పూతన గారి భాగవతంలో చూస్తుంది పూర్వజన్మల్లో ఏమేమి చేశారు. అందుకే ఏదైనా సరే ఎవరైనా వాడు పెద్దల దగ్గరికి వెళ్ళినా పెద్దలకి మన మీద అనుగ్రహం కలిగిన గతంలో ఏవో ఉన్నాయి. వాడికి పరమాత్మ ఈ ఫలం ఇచ్చాడు అని చెప్పుకోవడం వల్ల ఇవాళ కొత్తగా సాధన చేయడానికి ఒక ఉత్సాహం వస్తుంది లోపల. దానికి ఎంత వచ్చింది అంత రావడానికి ఎంత చేయాలి, ఇది ఈక్వేషన్. అందుకు ఆ మాట వాడు అనుకున్నాడు. ఏమేమి ఎవరెవరికి ఏమేమి దానం చేసేమో, ఎవరెవరికి ఏ అవసరాలు తీర్చేమో పూర్వజన్మంలో, అందులో ఇంతమంది దగ్గర ఓ మాట అనుకున్నారు. అది గొప్పతనం. ఎన్నోది అనుకున్నది కాదు, మిగతా గోపికలందరూ అనుకున్నారు. బహుశా వాళ్ళ ఇళ్లలో వస్తువులు పోయినా వాళ్ళు అలా అనుకుని ఉండదు కాదేమో. పరమాత్మ అందరింట్లో వస్తువు, ఒకరింట్లో వస్తువు కాదు. పుట్టింది ఓ దగ్గరే కానీ అందరిళ్లలో అందరి దగ్గర పుట్టినట్టుగా ఫీల్ అవుతుంది. అందువల్ల వాళ్ళ ఆ విధమైనటువంటి భావన, అందువల్ల ఈ భావన యొక్క ఎటువంటి భావన యొక్క ఫలితం మనకి ఉత్సాహం లోపల. ఏదో లేదు ఏదో రాలేదనుకున్నప్పుడు నీరసం వస్తుంది. ఉన్నదాన్ని గుర్తించాలి. ఉన్నదాన్ని గుర్తించిన తర్వాత పొందబోయే దాని వైపు లక్ష్యం సవరించాలి. ఆధ్యాత్మికతలో ఎప్పటికప్పుడు మనసుని ఈ విధంగా ట్యూన్ చేసుకోవాలి. ఒకసారి వెనక్కి, అదే సింహావలోకనం, వెనక్కి చూడటం. ఇది ఇప్పటిదాకా జరిగింది. ఒకనాడు నా అండర్స్టాండింగ్ ఆలగారు అక్షరమణమాల స్తోత్రం రోజుకి 2 తిరుపతులు, సోమవారం 2 తిరుపతులు పద్మగారు సత్సంగంలో చెప్పిన 10 ఏళ్ల క్రితం. ఆ రోజు అక్షరమణమాల అంటే 99లో స్టీల్ ప్లాంట్లో నాన్నగారు మీటింగ్ అయినప్పుడు చదవడానికి స్టేజ్ మీకు ఎక్కిన తర్వాత నానా గందరగోళం జరిగాం. మాకు రాదు మహాప్రభు అంటే ఆయన స్టేజ్ ఎక్కించారు. ఓ 10 మంది ఎక్కి నానా గందరగోళం పెట్టాం. తెలియదు అప్పటికి ఆ స్తోత్రం గురించి, ఏదో విన్నాము తప్పించి ఇలా చదవాలని తెలియదు. స్టేజ్ ఎక్కాం స్టీల్ ప్లాంట్లో 5వ సెక్టర్లో ఉన్నటువంటి వేదిక. అక్కడ బేభత్సం పాడిస్తాం. ఏమి రాదు, వస్తేగా అందరి యొక్క నవ్వులాట కూడా గురయ్యింది. ఎందుకంటే అప్పటికి అందరూ వాళ్ళందరూ ప్రొఫెషనల్స్, మాకేం తెలియదు. ఇక్కడ భగవద్గీత చదవండి అంటే ఏమో కాదు, ఆయన పట్టుబెట్టి చదవమన్నారు. ఆయన బాబు వదిలేండి అంటే వదలరు. ఏదో తప్పదని చెప్పి మైకి ముందు మీరెళ్ళండి చెప్పి వీళ్ళని తోసి వాళ్ళని తోసి మొత్తం మీద బేభత్సం చేసాం. ఆ రోజు 99 నవంబర్ 23, 1999 నవంబర్ 23 ఆ రోజు స్టీల్ ప్లాంట్లో మీటింగ్. మరి ఆ రోజుకి ఈ రోజు ఎక్స్ట్రా వల్ల మన అండర్స్టాండింగ్ ఎంత పెరిగింది అని ఆ లెవెల్స్ చూసుకుని, దీనికి ఏదో ఏమీ చేయకుండా నువ్వు ఇచ్చావని అన్న కానీ అహంకార రహితంగా ఏదో చేస్తుంటాం. పెద్దల దేవాల అది కాస్త పెద్దది అయి ఉంటుంది ఆ సాధన. అది కాస్త నీ యొక్క కృపద నూతుకు ఈరోజు ఇక్కడ తీసుకొచ్చింది అని ఉన్నదాన్ని గుర్తిస్తే అప్పుడు కర్తవ్యం కాస్త ఒక్కసారి మనసు నిర్ణయించుకుని ఉత్సాహంతో ముందుకండి. కనుక ఆ మాట చెప్పి మళ్ళీ చివరిలో మహర్షి ఒక సంప్రదాయం పాటించారు. ఇంకా మన విజిటింగ్ కార్డు చూపిస్తే రావడం లేదు, ఆయనకి నచ్చిన వాళ్ళు విజిటింగ్ కార్డు అని గౌతమ పూజిత కరుణ ఘన నగమ అడగంట ఏలుమ అరుణాచల అనేటువంటి దాన్ని అరుణాచలేశ్వరుడు ఆలయంలోకి అరుణాచలేశ్వరుడు వచ్చి గౌతమ మహర్షి వెళ్ళి అంటుంటారు. ఇక్కడ ఆలయం యొక్క ఈరోజు అర్చనా విధానం ఇదంతా కూడా గౌతముడే సిద్ధాంతం చేశారు. ఆయన నిర్ణయించిన ప్రకారం జరుగుతుంటుంది. అందువల్ల గౌతముడి చేత పూజింపబడినవాడు. ఇప్పుడు కూడా ఋషుల్ని కీర్తించే మనం ముందుకు వెళ్ళాలి. ఋషులంటే పరమాత్మ యొక్క హృదయాన్ని గెలుచుకునేవాడు. ఋషుల్ని కాదని ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదు. అందువల్ల గౌతముడు మహారుషి. ఆయన ఆగ్రహించడానికి ఒకడు వచ్చేవాడు. అంటే గౌతముడి చేత విష్ణువు బ్రహ్మగారు వీళ్ళిద్దరి మధ్య ఏదో తగువు కాస్తా వస్తే ఆ రూపంగా పరమాత్మ కాస్త కొండ రూపంగా మారడం, తర్వాత ఆలయ రూపంగా మొదటి పూజ చేసిన వాడు గౌతముడు. అరుణాచలేశ్వరుడు మొదటి పూజ అందించిన వాడు గౌతముడు. ఆ సందర్భంలో ఆయన కూడా అక్కడ ఉన్నాడు మహాత్ముడు. ఆయన దొరికింది భాగ్యం. కనుక ఆ తర్వాత ఆ అర్చనా విధానం ఇదంతా కూడా ఆయన తయారు చేసి శాసనాలు తయారు చేసేది. అక్కడి నుంచి ఆ వరవళ్ళు నడుస్తుంది. కనుక అటువంటి గౌతముడి చేత పూజింపబడినటువంటి కరుణ ఘన నగమ. నగము అంటే పర్వతము. నగరాజధరుడా శ్రీనారాయణ పాటలు కదా. నగరాజధరుడా, పర్వతములకు రాజు అయినటువంటి గోవర్ధనాన్ని ఎత్తి పట్టుకున్న పరమాత్మ. గోవర్ధన పాటలో అనవాచార్యులు కీర్తించారు. 7 రాత్రులు 7 పగలు పట్టుకున్నావు కదా. ఆ విధంగానే ఘనమైనటువంటి అంటే గడ్డ కట్టిన కరుణయే అరుణాచలేశ్వరుడు. కరుణ ఘన నగమ. గడ్డ కడితే పర్వతంగా కనిపిస్తుంది. అందుకే 17 శ్లోకాల్లో చెప్పినట్టుగా గిరి రూపమైనట్టు కరుణాకరం. అక్కడ ఒక మాట అంటున్నారు,
అనుగ్రహించడానికి పెద్దగా టైం వేస్ట్ చేయగలదు, క్రీగంట చూపు చూడాలి. అంటే నాది పెద్ద సమస్య కాదు, ఇందుకు ఆలోచిస్తున్నామంటే కొన్ని పెద్ద సమస్యలు ఉన్నాయి కూడా మీరు పక్కన కూర్చోండి మిగతా సంగతి చూద్దామండి. పెద్ద విషయం అనుకోండి కొంచెం ఆలస్యంగా ఎక్కువ ఆలోచించాలి. నాది పెద్దదేముంది, క్రీగంట చూపు చూస్తే సార్. తొందరలేదర్లు కూడా అమ్మవారిని అదే అంటారు, నాది పెద్ద సమస్య ఏం కాదు. క్రీగంట చూపు అంటే పూర్తిగా అటెన్షన్ పే చేయక్కర్లేదు. వీళ్ళు వచ్చారని కన్నుల పక్కన వచ్చారు. పెళ్లిలో మనం చూస్తుంటాం వెళ్ళేవాడిని, అలా చెప్తే సరిపోతుంది. వాళ్ళు చూసి ముందు మాట్లాడమ్మా, ముందే చూసేస్తాం వాళ్ళకి వెళ్ళగానే వచ్చిందిరా అంటాం. వచ్చి పలకరించాలి, వచ్చిందా 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 వచ్చింది వెళ్ళిపోతుంది. చూపుకు మాత్రం తిప్పే అవకాశం ఇచ్చాడు భగవంతుడు. అది కొంచెం డ్రైవింగ్ లో బాగా ఉపయోగపడుతుంది. కన్నుకి తిరిగే అవకాశం లేదనుకోండి, మెడ ఈ పాటికి ఎప్పుడో విరిగిపోయేది. ఆ మాత్రం తిప్పే అవకాశం ఉంది కాబట్టి ఎన్ని పెట్టాడో దేహంలో మహానుభావుడు. సుఖపడినవాడు కానీ అన్ని పెట్టాడు, సుఖపడినవాడు కానీ అదొక్కటి అడక్కండి మీకు అన్ని పెడతాను. అటు చూస్తాం ఇటు చూస్తాం, రెండు మళ్ళీ ఒకటే చూస్తాయి, మళ్ళీ రెండు చూడడం. మళ్ళీ ఎవరు నేర్పాడో వాడికి ఆ విద్య. చక్కగా ఇలా బంతులు కదులుతున్నట్టు ఇలా అటు కదులుతుండే ఆ చూపు ద్వారా. అందుకే ఉపనిషత్తులో ఉంది అక్షి పురుష విద్య అని. కంటిలో కూర్చున్న పరమాత్మ. నేను చెప్పుకున్నాను కదా, కన్నుకు కన్నయ్య. పరమాత్మను ధ్యానించే స్థానాలు బోర్డు ఉన్నాయి, ఎక్కడైనా ధ్యానించచ్చు. ఆకాశ రూపంగా ధ్యానించచ్చు, చంద్రుడి రూపంగా ధ్యానించచ్చు, భగవంతుని జ్ఞాపకం చేసుకుని ఆలంబనం. అయితే శరీరంలో ఎన్ని భాగాలున్నా నవరసాలు కూడా వ్యక్తం చేయగలిగే కన్ను ఒకటి. కోపం కావచ్చు, ఆవేశం కావచ్చు, ప్రేమ కావచ్చు, వికారం కావచ్చు, ఏదైనా సరే స్పందించే. అందుకే మనిషితో మనం మాట్లాడుతున్నాం, నువ్వు కన్ను చూసే మాట్లాడతాం. లక్ష్మణ స్వామి ఏదో మాత్రం కారణపత చూసి మాట్లాడారు, సంస్కారవంతుడు వదిలి గారు అలా మాట్లాడారు. కానీ వ్యక్తి భావాలు ఎప్పుడు తెలుస్తుందంటే ఇంటికి వచ్చాక మనం మాట్లాడుకునేది ఇదే. ఇస్తానన్నారు కానీ ఇచ్చేటట్టు లేదురా, ఫ్రెండ్లో ఫీలింగ్ రాలేదు. నోటి మాట వచ్చి డబ్బిస్తాను, ఫ్రెండ్లో ఫీలింగ్ రాలేదు. ఫ్రెండ్లోంచి కూడా వస్తే చెప్తాను, మనం కొంత నిర్ధారణ చేసుకోవచ్చు. కన్నుకి అన్ని లక్షణాలు ఉన్నాయి. ఏ భావం అనేది కన్ను నుంచి వ్యక్తం అవుతుంది. పరమాత్మను చూడగానే ఒక రకమైనటువంటి ఒక ఆర్ద్రత కూడినటువంటి వాతావరణం. కళ్ళంట నీళ్ళు, అదే కళ్ళంట నీళ్ళు అంటారు. కాళ్ళంట నీళ్ళు కాచండి, ఇంకోటి కాచండి ఏమన్నా అలా ఏమన్నా. పరమాత్మ చూడగానే చెవడ గార్చేయడం మాట ఎక్కడ రాలేదు. కళ్ళ నీళ్ళు, కళ్ళు స్పందిస్తాయి. హృదయం యొక్క ప్రథమ స్పందన కన్నుకు. తన ప్రతిభావాన్ని వ్యక్తం చేస్తుంది కన్ను. కన్ను ప్రధానం కనుక ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ముఖంలో ఫీలింగ్ అంటే కన్నులోనే ఫీలింగ్, ఏదో ఫీలింగ్ కాదు. కనుక ఆ కన్ను కాస్త తమకు పూర్తిగా మా మీద ఖర్చు పెట్టక్కర్లేదు. ఇది చాలా పనులు ఉంటాయి. అంటే ఆయన కొంచెం ఫ్లెక్సిబిలిటీ మనం చూపించాలి. అరుణాచలేశ్వరుడు కూడా కొద్దిగా సౌకర్యం చూపించాలి. మనం ఏదైనా పని చెప్పామనుకోండి, సౌకర్యం చూపించాలి. అందరూ మీరు వెళ్ళే కూరలు తింటాం అనుకోండి, మీరు లోపల గడిపోక్కర్లేదు, ముందులో కొట్టుంటుంది, ఆ కొట్టుని పడుకోవచ్చు. అంటే చచ్చినట్టు ఏం చెప్పడం, అది అందులో ఉంది అడుగున. కానీ బయటకు మాత్రం వెళ్ళిపోతే మనకు చూపించాలి. మీరు పార్కింగ్ కోసం లోపల గడిపోక్కర్లేదు, బండలా ఆపి ఆ పైన వంకాయలు ఉంటాయి కొద్దిగా, లేకపోతే కుదరదు. సపోజ్ లేవనుకోండి వంకాయలు, నువ్వు చెప్పిన చోట లేవని చెప్పి వచ్చి తప్పుకుంటావా? ఏడు చేయాలి, వెళ్ళి చేయాలి. నిన్న నేను కొన్నప్పుడు అక్కడ ఉన్నాయి వంకాయలు. ఏమైనా ఇప్పుడు ఆ స్థలంలో వంకాయలు కూడా శాశ్వతమా? వాడు ఇవాళ రాలేదు. ఇన్ని భాష్యాలు ఉంటాయి మన మాటలకి. కానీ వాడికి సౌకర్యం చూపించాలి. సౌకర్యం చూపిస్తే ఏదో రంగు జాకెట్ ముక్క చూపించడం, ఇలాంటి రంగు కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఓ 4 ముక్కలు తెచ్చిండు. పెట్టుళ్ళు ఉంటాయి కదా, కొంచెం అడిగింది ఎవరికోసం తెస్తుంది, కాకుండా ఉంటుందా? రేపు ఆవిడ మనం తేవాలి, కళ్ళతో ఇది ఉంటాయి. అందువల్ల కరుణ ధ్యానం నాకమ్మా నీకు బహుప్రీతి కదా గౌతమ మహర్షి, అందుకే ఆయన ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అనుగ్రహించావు కదా, ఆయన అనుగ్రహించింది నేత్రాసురం అనుగ్రహించు. అంత శక్తిని నా కొంచెం ఖర్చు పెట్టక్కర్లేదు, మామూలుగా నువ్వు పడగనిపించు. కటాక్ష కిరణాశాంత నమన్మోహాబ్ధయే నమః అనంతానంద కృష్ణాయ జగన్మంగళమూర్తయే. అద్వైత మకరందం స్తోత్రం రాస్తూ ఒరిస్సా కవి అద్వైత మకరందం స్వామిజీ మన్నారు. అక్కడ చెప్పారు రమిపోలేదు ప్రారంభ శ్లోకం. కటాక్ష కిరణాశాంత, కటాక్షం అనే కిరణంతో, కిరణం రే అది కూడా కటాక్షం. అన్ని ఎదురుకుండా చూస్తే బోడి కిరణాలు వస్తాయి, అన్నక్కర్లేదు. కటాక్ష కిరణాశాంత పక్కగా చూస్తే చూసి అనిపించారు.
నమన్ మోహాబ్ధయే నమః. తను నమస్కరించే వాళ్ళ యొక్క ఆ లోపల మోహం ఉందే, సంసార మోహం, దాన్ని తన కటాక్షం యొక్క ఒకనొక కిరణంతో, కటాక్ష కిరణాచాంత, ఆచాంత అంటే ఎండబెట్టేస్తాడు పరమాత్మ. ఎవరైనా అనంత ఆనంద కృష్ణాయ, అనంతత్వమైనటువంటి ఆనందం, అనంతమే ఆనందం, ఆనందమే ఆనందం, అటువంటి వాడు కృష్ణుడుగా దిగొచ్చాడు, బాలకృష్ణుడుగా. అనంతానంద కృష్ణాయ, ఎవరైనా జగన్మంగళమూర్తయే, జగత్తుకి సమస్త మంగళాలు అనుగ్రహించేటటువంటి ఒక మూర్తి స్వరూపంగా కృష్ణుడుగా ఆవిర్భవించిన వాడు ఆ అనంత పరబ్రహ్మ స్వరూపుడు. అటువంటి వాడు తనను ఆశ్రయించిన వాళ్ళ యొక్క, వాళ్ళని పట్టి పీడిస్తున్న ఈ మోహ సాగరాన్ని ఇంకింపజేసేది ఎవడు? సూర్యుడు. కటాక్ష కిరణాసం. ఇక్కడ మోహం అని అనలేదు, మోహాబ్ధి అన్నారు. మోహాబ్ధయే, మోహం అనే సాగరం. మోహం అనే సాగరంలో పడుకుంటున్నాడు ఒక భక్తుడు. అదృష్టవశాత్తు నమస్కరించాడు. సాగరాన్ని ఎండింపజేయాలంటే ఎంత శక్తి ఉండాలి? ప్రళయకాలంలో సాగరాన్ని ఎండింపచేసేంత స్థాయిలో కొన్ని కోట్ల మంది సూర్యుడు వస్తారు, వచ్చి సాగరాన్ని ఎండింపజేస్తారు. ప్రళయంలోకి జగత్తు వెనక్కి వెళుతున్నప్పుడు ఈ జగత్ ఇప్పుడు ఏదైతే సముద్రం కనిపిస్తుందో ప్లే గ్రౌండ్ లో అయిపోతుంది. ఇంత నీరు బయటకు లాగాలంటే ఒక సూర్యుడు వల్ల కాదు, అనేక మంది సూర్యుడు ఆకాశంలోకి వచ్చి మొత్తం ఎండింపజేస్తారు. అంత తేజస్ ఆకాశంలోకి వస్తుంది. వచ్చి ఒకటి మళ్ళీ జలం దీనిలోకి కానీ దానిలోకి కానీ పంచభూతాలు ఒకదానిలో ఒకటి చేరిపోయి చివరికి ఉండి అసలు ఏమీ లేదని అడగ పోలిక లేకుండా చేసేస్తాడు పరమాత్మ. అలాగే ఏం జరగలేదు ఎప్పటిదాకా అంటే ఒకటి మిగులుతాడు మళ్ళీ, అంతే. ఎంత హడావిడి చేసిన వాడు అక్కడికి వెళ్ళేసరికి పోలిక ఆచూకీ కూడా మిగులుతాడు. కొంచెం మనం భోజనం చేస్తే 4 మెతుకులైనా పడతాయి. ఆ మెతుకులు బట్టి ఆవిడ భోజనం చేశాడని అడుగుతాం. ఒక మెతుకు కూడా కనిపించినవాడు అక్కడ మొత్తం ప్యాకప్ ఒక్కడు మిగులుతాడు పటపత్ర స్థాయిగా. అలాగే ఆ మోహం అనే సాగరాన్ని కటాక్ష కిరణంతో, ఏంటి కిరణం వెళ్ళి అంటే చేసేస్తే కిరణం అనే పదం వాడారు. కిరణం అనగానే నువ్వు ఎవడివి? జ్ఞాన సూర్యుడివి అనే ఒక సూచన. అతని కవి సామాన్యుడా లక్ష్మీధర కవి, పేరు తిరుగుతున్నాం లోపల. లక్ష్మీధర కవి ఉడితా భక్తుడు. తర్వాత అంతా కూడా ప్యూర్ అద్వైతం, ప్రారంభం మాత్రం కృష్ణరూపాన్ని ధ్యానం. కనుక ఆ జ్ఞానకిరణం కాస్త దానిగా సరిపోతుంది. ఆ మోహసాగరం, నన్ను పట్టి పీడిస్తున్న మోహసాగరానికి ఏముందిగా నీ యొక్క కిరణం సరిపోతుంది అని వాళ్ళకు ఒక సౌలభ్యం చూపించాలి. ఓ అంతేనా, పెద్దగా ఏం కష్టపడాలో ఏమాత్రం టైం కేటాయించాలనుకుంటున్నాను, ఇంతే. మీరు ఏ అక్కలు ఒక్క మాట చెప్పండి చాలంటాం విష్ణువర్రాజు గారు. మీరేం వచ్చి ఇక్కడ కాదు, ఒక్కసారి మీరు కూడా అక్కడ సీఏతో మాట చెప్పింది. సీఏ గారు ఫోన్ చేసి చెప్తారు, ఎమ్మెల్యే గారు చదువుతాను అయిపోయింది. అసలు మీకు ఆ పని అయినట్టే తెలియదు, అయ్యేపోతుంది. పేరుకి బలం ఉంటే అలా జరుగుతుంది వాసన. అలాగే ఈ తేజస్సుకి ఏదైతే ఉందో అంత శక్తి కనుక మోహం కాదు, సంసార మోహం. అసలు మోహం గురించి చెప్తారు. మోహం అనేది సాగరం. ఆ సాగరం వ్యక్తం కానందుకు సాగరం అంటే దాటలేము అని అర్థం. ప్రయత్నంతో దాటలేదు మోహం. కనుక నువ్వు మాత్రం నమస్కరించిన వాడి యొక్క ఈ మోహ సాగరాన్ని ఇంకింపజేయగలవు. అనంతానంద కృష్ణాయ జగన్మంగళ మూర్తి. కనుక అటువంటి కరుణాం ధననగమ కడగంట ఏలుమా అనేటువంటి దీన్ని ఊహించుకుని రేపటి రోజున సకలము కబడించాలి. సకలాన్ని కబడించే స్వామిని పిలుద్దాం. వెళ్ళి అనుకుంటున్నాం 21, 22, 23, 24